హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఆరాధన, తెలుగు ఆరాధనకి వచ్చిన మీరందరికీ యేసుక్రీస్తు నామములో ఆహ్వానం తెలియజేస్తున్నాను. 11 months దేవుని రక్షించిన ఒక్కొక్క విధ కోసం దేవునికి ఒక థ్యాంక్స్ చెప్పిన ఒక సమయము. ఉన్న చోటుని అందరూ నిలబడదామಾ? ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಪ್ರೀತಿಯನ್ನು ಸವಿ ನೋಡುವಂಥ ಸಮಯ. 11 ತಿಂಗಳುಗಳ ಕಾಲ ದೇವರು ನಮ್ಮನ್ನು ನಡೆಸಿ ಬಂದಿದ್ದಾರೆ. ದೇವರಿಗೆ ನಾವು ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಸಲ್ಲಿಸುವಂಥ ಸಮಯ. ದೇವರು ಮಾಡಿದಂಥ ಎಲ್ಲ కార్యಗಳನ್ನು రుచి ನೋಡುವಂಥ ಒಂದು సమయ. ఈ సమయం ప్రేమని రుచిని చూడడానికి వచ్చినాం మేము. దేవుని రుచిని ప్రేమని రుచిని చూడడానికి వచ్చినాం మేమందరూ ఉన్న చోటుని ఒక్క నిమిషం కన్నులు మూసి దేవుని చూద్దామా? మా దేవుడు ఒక్కొక్క నెల పెద్ద పెద్ద అద్భుతాలు చేసి ఈరోజు దేవుని సన్నిధిలో మేము ఒక ಥ್ಯಾಂಕ್ಸ್ చెప్పಕ್ಕೆ వచ్చినాము. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಈ ವರ್ಷದ ಒಂದೊಂದು ತಿಂಗಳು ಒಂದೊಂದು ದಿವಸವು ದೇವರು ಮಾಡಿದಂಥ ಅದ್ಭುತಗಳನ್ನು ನೆನೆಸುತ್ತಾ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಬಂದು ನಿಂತಿದ್ದೇವೆ. ದೇವರನ್ನು ನೋಡಿ ಹೇಳೋಣವಾ? దేవుని చూసి చెప్దామా? దేవి కృతజ్ఞతలు తండ్రి, వందనాలు తండ్రి, మీరు పెద్దవాడు తండ్రి. పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చేసిన అన్ని అద్భుతాల కోసం కృతజ్ఞతలు, వందనాలు తండ్రి. అన్ని ప్రార్థన విని ఒక్కొక్క ప్రార్థనకి ఆన్సర్ ఇచ్చినారు కదా తండ్రి. వందనాలు తండ్రి. దయగల దేవా మీకు వందనాలు. సృష్టికర్తుడా మీరు వందనాలు తండ్రి. మీకే వందనాలు తండ్రి. నాయనా మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. నవంబర్ మంత్ లాస్ట్ సండేకి వచ్చినాం తండ్రి. ఈ సంవత్సరాలు స్టార్ట్ చేసినప్పుడు ఎంతో క్వశ్చన్స్, ఎంతో ఛాలెంజెస్ తండ్రి. మీరు విశేషంగా అద్భుతంగా నడిపించి నడుచుకుని వచ్చినారు తండ్రి. మీకే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ఎవరికి ರಾಣಿ ಅವಕಾಶ, ಯಾರಿಗೂ ಸಿಗುವುದಿಲ್ಲ ಈ ಒಂದು ಒಳ್ಳೆಯ ಅವಕಾಶ. ఓ తండ్రి మీకే వందనాలు, వందనాలు తండ్రి. మేమందరూ సృష్టికర్తను ఆరాధించకి వచ్చినాము. మేమందరూ దేవుని మా అందరిని సృష్టించిన సృష్టికర్తుడు, పెద్ద దేవుడు, గొప్ప దేవుడు మా దేవుడు తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు తండ్రి. యెహోవా రాఫా ఆరోగ్యం ఇచ్చిన తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు, మీకే స్తోత్రములు తండ్రి. ఇమ్మానువేల్ మా తోడే ఉన్న దేవుడు, మీకే స్తోత్రములు తండ్రి. యెహోవా ఈరే మీకే స్తోత్రములు తండ్రి. మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు తండ్రి. ಮನಂದರು ಆಯನ ಸೃಷ್ಟಿ, ನಾವೆಲ್ಲರೂ ಆತನ ಸೃಷ್ಟಿಗಳಾಗಿದ್ದೇವೆ. ದೇವರನ್ನು ನೋಡಿ ಸೃಷ್ಟಿಕರ್ತನಾಗಿರುವಂಥವರೇ ನಿಮಗೆ ಕೋಟ್ಯಾನು ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ಎಂಬುದಾಗಿ ಹೇಳೋಣವ. మా సృష్టికర్తుడా మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు తండ్రి. ಈ ಸಮಯದಲ್ಲೂ ಸಹ ನಾವೆಲ್ಲರೂ ನಿಂತಿರುವ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿರುವಂಥ ರೀಮಾ ಅಕ್ಕ ಅವರು ಮುಂದೆ ಬಂದು ಕೀರ್ತನೆ 29 ಓದಿ ಹಾಗೆ ಒಂದು ಪ್ರಾರಂಭದ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ತೇನೆ. మేమందరూ ఉన్న చోటుని రీమా అక్క గారు ముందే వచ్చి కీర్తనలు 29 చదివి ప్రారంభ ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. కీర్తనలు 29. దైవపుత్రులారా యెహోవాను ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితము గల ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి.
యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుముల వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లేబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబనానులో షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలు ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరలోకంలో ఉన్న మా తండ్రి, ఈ యొక్క సమయం కోసం మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ఎక్కడ 2-3 కూడి వస్తారో అక్కడ నేను ఉంటాను అన్నారయ్యా. భూమి ఆకాశములు గతించిపోవచ్చేమో, మీ మాట జరగకుండా పోదు తండ్రి. మీరు ఇక్కడ మా మధ్యలో ఉన్నందుకు దేవా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యం కోసం స్తోత్రం దేవా. మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు తండ్రి మీరు మమ్మల్ని సంధించండి దేవా. దేవా, ఇక్కడ ఎన్నో అవసరాలతో వచ్చిన ప్రతి ఒక్కరిని సంధించండి. వాళ్ళ ప్రశ్నలకి దేవా తండ్రి ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు ప్రభా. దేవా, ఈ అంత సెషన్ని కూడా మీరు బ్లెస్ చేయండి దేవా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వాదము పొంది తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి సహాయం చేయండి దేవా. మాతో మాట్లాడి మని యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ దేవుడు అద్భుతం చేసినారా? దేవుడు ಎಲ್ಲರಿಗೂ అద్భుతం ಮಾಡಿದ್ದಾರಾ? చేసినారా లేదా? చేసినారంటే పక్క ఉండ వాళ్ళని చూసి మా ಸೃಷ್ಟಿಕರ್ತರು ಅದ್ಭುತಂ చేಸೋ ದೇವರು చెప్పండి. ಪಕ್ಕದಲ್ಲಿರೋರನ್ನ ನೋಡಿ ಹೇಳ್ರಿ, ನನ್ನ ದೇವರು ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡುವ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. చేసినారు కదా? ఓకే. అందు సృష్టికర్తల దేవుడికి ఆరాధన చేసే సమయము. మేమందరూ సృష్టి, దేవుని సృష్టికర్తల దేవుడు. ఇప్పుడు ఆరాధన చేసే సమయం అందరూ చప్పట్లు కొట్టి ఉత్సాహంగా సంతోషంగా దేవుని ఆరాధన చేద్దాం. మా ఏబీ బ్రదర్ వారు మళ్ళీ వాళ్ళ టీం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ జೊತೆ కలిసి మేమందరూ ఆరాధన చేద్దాం. ಜೋರಾಗಿ ಕೈಗಳನ್ನೆತ್ತಿ ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್. ಈ ಸುಂದರ ಸಮಯದಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ದೇವರನ್ನು ಆರಾಧಿಸಲು ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರಾ? ಆಮೆನ್. ನಮಗೆ ಕೆಲವೊಂದು ಹಾಡುಗಳನ್ನ ಹಾಡಿ ದೇವರನ್ನು ಆರಾಧಿಸೋಣ. ಎಲ್ಲರೂ ಕರಗಳ ತೊಟ್ಟುತ್ತಾ ಜೋರಾಗಿ ನಿಮ್ಮ ಜೊತೆ ಸೇರಿ ಹಾಡೋಣ. అందరూ మన చేతులను తట్టి గట్టిగా పాడదాం. పరిణామము యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము అన్ని నామముల కన్న పరిణామము యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా పాపముల నుండి విడిపించును యేసుని
ఉత్సాహగానము చేసేదము గణపడి మన యేసయ్య నామమున. గానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహ గానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా,
ಒಂದೊಂದು ಕಾರ್ಯಗಳನ್ನೆಸಿ ಈ ವರ್ಷದ ಒಂದು ಕೊನೆಯ ದಿವಸಗಳಲ್ಲಿ ತಿಂಗಳಿನಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಬಂದು ನಿಲ್ಲಿಸಿದಾಗ ಆತನಿಗಾಗಿ ಒಂದು ಕೃತಜ್ಞತೆ ತುಂಬಿದ ಹೃದಯಗಳಾಗಿ ಆತನಿಗೆ ಆರಾಧನೆ ಸಲ್ಲಿಸೋಣ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಮಹಿಮೆಗೂ ಘನತೆಗೂ ಪಾತ್ರನಾಗಿರುವ ದೇವನು ಆತನೊಬ್ಬನಾಗಿದ್ದಾನೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಮಹಿಮೆಗೂ ಘನತೆಗೂ ರೋಗನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಮಹಿಮಾ ಘನತೆಗೂ ಅರ್ಹುಡವು నీవే నా దైవము, మహిమ ఘనతకు అరుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
ఘనతకు అరుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అరుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అరుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అరుడవు, నీవే నా దైవము. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಎಲ್ಲ ಮಹಿಮೆಗೂ ಘನತೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯ. ಒಂದೊಂದು ದಿನವೂ ಕರ್ತನೆ, ಒಂದೊಂದು ಕ್ಷಣವೂ ಕರ್ತನೆ ನಮ್ಮ ಜೊತೆ ಆಗಿದ್ದು, ಯೆಹೋವ ರಾಫವಾಗಿದ್ದು, ಯೆಹೋವ ಶಮ್ಮವಾಗಿದ್ದು ಕರ್ತನೆ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿ ಬಂದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಎಲ್ಲ ಸ್ತುತಿ ಗಾನ ಮನ ಮಹಿಮೆ ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಒಬ್ಬನಿಗೆ ಉಂಟಾಗಲಿ ಕರ್ತನೆ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇರೆ ಜೀವೋಳ ನನ್ನ ತಂದೆ, ಆಮೆನ್. అందరూ కలిసి ఒకే ఒక ప్రార్థన అంశం ప్రార్థన చేద్దామా? ఓకే, అంత దయచేసి కూర్చోండి, పర్వాలేదు, కూర్చోండి. ఒక ప్రార్థన అంశం చేద్దామా? ఒకే ఒక ప్రార్థన, అందులో కన్నులు మూసి. మా దేవుడు శక్తివంతుడు దేవుడు, ಸೃಷ್ಟಿಕರ್ತರು, ನಮ್ಮ ದೇವರು ಶಕ್ತಿವಂತ ದೇವರು. ಆತನು ಮಹತ್ತುಗಳನ್ನು ಮಾಡುವಂಥ ದೇವರು, ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡುವಂಥ ದೇವರು ನಮ್ಮ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ಯೆಹೋವಾ ಈರೆ, ಯೆಹೋವಾ ರಾಫಾ, యెహోవా షాలో, యెహోవా షమ్మ, సమాధానం ఇచ్చిన దేవుడు, సూచించిన దేవుడు, అద్భుతం చేసిన దేవుడు, మృతులని మరి లేపిన దేవుడు మా ದೇವರು. ಸತ್ತವರನ್ನ ಎಬ್ಬಿಸುವಂಥ ದೇವರು ನಮ್ಮ ದೇವರು. ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಪೂರೈಸುವಂಥ ದೇವರು ನಮ್ಮ ದೇವರು. ಸಮಾಧಾನವನ್ನು ಕೊಡುವಂಥ ದೇವರು ನಮ್ಮ ದೇವರು. ಆ ದೇವರನ್ನ ನೋಡಿ ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತಲು ಇರುವಂಥ ಜನರು ಈ ಜಾಗವನ್ನ, ಆರಾಧನೆಯ ಸ್ಥಳವನ್ನ ಹುಡುಕಿ ಬರುವಂಥದ್ದಾಗಿ ಆಗಲಿ. ಅಗತ್ಯತೆ ಇರುವಂಥವರು ಬಹಳ ಜನ ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತಲೂ ಇದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲರಿಗಾಗಿ ನಮ್ಮ ಬಲಗೈಯನ್ನ ಮೇಲೆ ಕೆತ್ತಿ ಹಾಗೆ ನಾವು ప్రార్థన ಮಾಡುవ. మా గుడి చేయి చూపి మా చుట్టూలో ఉన్నవాళ్ళు అందరూ ఆరాధన స్థలము వెదికి రావాలి. మాకు సమాధానం కావాలంటే సమాధానం ఇచ్చిన దేవుడు మా దేవుడు. మృతులని మరి లేపిన దేవుడు మా దేవుడు. ఈ స్థలమని వెదికి రావాలి అనుకుని ఒక్కొక్క ఆత్మల కోసం, చుట్టుముట్లో ఉన్న ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం, అన్ని పీజీలో ఉన్నవాడు అందరూ ఏదేదో ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఏదో సమస్యలో ఉంటారు, ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వాళ్ళ బ్రతుకుతో అన్ని కష్టం. ఇదేనా కార్యం దేవుని అద్భుతం చేసి దేవుని ఈ ఆరాధన స్థలం వెదికి రావాలి. అందుకోసం అందరూ కళ్ళలు మూసి ఒక్క ప్రార్థన గురి చేయి చూపి దేవుని దగ్గర అడుగుదామా? దేవుని ఆత్మలతో కావాలి తండ్రి, ఒక అద్భుతం చేయండి. చుట్టుముట్టలో ఉన్నవాళ్ళు ఈ ఆరాధన స్థలం, ఆరాధన జరుగుతున్న విన్ని రావాలి, వెదికి రావాలి. వాళ్ళకి ఏదైనా కష్టం ఉండే కూడా దేవుని మీరు బలమైన తండ్రి, మహిమగల తండ్రి, మీరు స్థలమును వెదికి రావాలి తండ్రి.
ఒక అద్భుతం చేయండి తండ్రి. మీరు చేసే అద్భుతం కోసం కృతజ్ఞతలు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ಆಮೇನ್ ಆಮೇನ್ ಆಮೇನ್. ಈ ಸಮಯದಲ್ಲೂ ಸಹ ಕಾಣಿಕೆಯ ಸಮಯ, ದೇವರಿಗೆಂದು ಕಾಣಿಕೆ ದಶಮಾಂಶ ಭಾಗವನ್ನು ಸಲ್ಲಿಸುವಂಥ ಸಮಯలో కాಣಿకల సమయము, దేవుని కోసం కాಣಿకలు సమర్పించిన సమయము. మధ్యలో ఉన్న ఆది వచ్చి ఒక పాట పాడినప్పుడు మేమందరూ దేవుని కోసం కాಣಿకలు సమర్పికుందాం. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా శైలమా నంబదగిన నా దైవమా, ఆశ్రయమా శైలమా నంబదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతరు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగులుక కాపాడు. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగులుక కాపాడు. త్రొక్కడ పాములను అనగ తొక్కల సింహములన్, త్రొక్కడ పాములను అనగ తొక్కల సింహములన్. ఆశ్రయమా నా శైలమా నంబదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా నంబదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆదిత్యకి ప్రోత్సాహ చేద్దామా. మంచి మంచి పాట. ఈ సమయంలో ఈ వారంలో పుట్టినరోజు, వివాహ దినము, బ్యాప్టిజం డే ఉన్నవారు ఎవరైనా ఉంటే ఉన్న చోటు నిలబడడానికి వేడుకుంటున్నాను. ఎవరు లేవు. ఇంకొక సంతోషంగా ఒక న్యూస్ చేద్దాం. ఏమంటే ఎప్పుడు మేము ప్రార్థన చేస్తాం కదా, ఆరాధనలు మేము ప్రార్థన చేస్తాం. ఏమంటే ಆತ್ಮಗಳಿಗೆ ಕಾవాలి, ಕೊತ್ತ ಕೊತ್ತ ಫ್ಯಾಮಿಲಿ ರಾవాలి ಅನ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ చేస్తాం కదా. ಈ ದಿನದಲ್ಲಿ ಹೊಸದಾಗಿ ಈ ಸ್ಥಳಕ್ಕೆ ಆರಾಧನೆಗೆ ಎಂದು ಬಂದಿರುವವರು ಯಾರಾದರೂ ಇದ್ದರೆ ಇರುವಂಥ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ತೇನೆ. చూసేకి సంతోషంగా ఉందా? ಪ್ರಾರ್ಥನೆ ವಿನಗರ తండ్రి, మా తండ్రి ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವಂಥ ದೇವರು ನಮ್ಮ ದೇವರು. ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೊಟ್ಟಿರುವಂಥ ಕಾಣಿಕೆಗಾಗಿಯೂ ಬಂದಿರುವಂಥ ಹೊಸದಾಗಿ ಬಂದಿರುವಂಥವರಿಗಾಗಿಯೂ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿರುವಂಥ ಆನಂದ್ ಬ್ರದರ್ ಅವರು ಮುಂದೆ ಬಂದು ప్రార్థన ಮಾಡಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. మా మధ్యలో ఉన్న ఆనంద్ బ్రదర్ గారు ముందే వచ్చి కొత్తగా వచ్చిన ఫ్యామిలీ కోసం, ఇచ్చిన కాಣಿకల కోసం, వాక్యం కోసం ప్రార్థన చేసేకని వేడుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మకి, సంఘస్థలకి, మన చర్చి దేవునికి స్తోత్రము. ఈ సమయం ఇచ్చినందుకు చాలా సంతోషం. దేవుని స్తోత్రములు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడే యేసుప్రభువానికి స్తుతి స్తోత్రములు. ఈ సమయం, ఈ కాలం, ఈ గడిలో దేవా తండ్రి నాయన, గొప్ప దేవుడు. పొద్దున్న తండ్రి నాయన 8 గంటల తండ్రి నాయన సమయం నుంచి కూడా తండ్రి 10, 11, 12 గంటల వరకు ఎంతో చక్క నాయన కన్నడ తండ్రి ఆరాధన చక్కగా నడిపించావని స్తోత్రాలు. తెలుగు తండ్రి నాయన ప్రభువ ఆరాధన 6 గంటల నుంచి ప్రభువ ఈ సమయం కూడా ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు దేవా. దయగల రక్షక, ఈ సమయం ప్రభువ పాస్టర్ గారు, పాస్టమ్ గారు, సంఘస్థులు నాయన ఎంతగానో ప్రభువ ప్రార్థన చేశారయ్యా. ఆ ప్రార్థన ఫలింపు నాయన ప్రభువ దేవా ఈ రోజుల్లో తండ్రి నాయన ఫలింపు అవుతున్న తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఒక చెట్టు నాయన ప్రభువ ఒక ఇత్తను పూనిస్తే నాయన దేవా తండ్రి నాయన అది ఒక్కరోజు ఫలింపిస్తుంది అన్నారు కదా స్వామి. అవును తండ్రి, 2017 అప్పుడు నాయన ప్రభువ తండ్రి నాయన సంఘము తండ్రి నాయన ప్రభువ ఇక్కడ ఆరంభించినప్పుడు ఏమీ లేనప్పుడు ప్రభువ 2018 నుంచి నాయన నేను వస్తుండగా చూస్తే అద్భుత కార్యాలు జరుగుతున్నాయి స్వామి, నీకు స్తోత్రాలు. ఈ సమయం కూడా ఈరోజు నాయన నీ బిడ్డలు ఎంతగానో ప్రభువ తండ్రి నాయన ప్రభువ వేదిక నాయన
ఆరాధనకు ప్రభువా తండ్రి మందిరంకి వచ్చారు తండ్రి నీ స్తోత్రాలు. వారి కుటుంబంలో మేలు కలుగునుగా కానీ ప్రభువా మేమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారు ప్రార్థన, అమ్మగారు ప్రార్థన, సంఘము ప్రార్థన చేసిందివా నీ స్తోత్రాలు. వాళ్ళు ప్రభువా నాయన తప్పుకోకుండా ఎన్ని కష్టములు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చినా నేను వదులుకోకుండా నాయన నిన్ను ఎంబడిస్తే మేలు జరుగుతుందని నువ్వు తండ్రి నీ లేఖను సెలవిచ్చిందయ్యా నీ స్తోత్రాలు. అవును తండ్రి నాయన నన్ను కూడా ప్రభువా ఎంతగానో ప్రభువా కష్టానికి నాయనా ప్రభువా తండ్రి బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు నన్ను కూడా ముట్టి నాయనా ప్రభువా 3.5 సంవత్సరాలు నాయనా ప్రభువా నేను బాగులేకున్నప్పుడు నాయన నన్ను ముట్టి స్వస్థపరిచావు. ఎన్నో లక్షలు ఖర్చు పెడతాగానే ప్రభువా తండ్రి రోగం పోకున్న రోగాన్ని నన్ను బాగు చేసినావు. ఈ రోజుల్లో తండ్రి సంఘం మొదట నాయనా నేను కూడా తండ్రి మోకరించి మోచేతులుంచి దేవాన్నుటకు నాయన ఇచ్చి నీ భాగ్యాన్ని పట్టి నీ స్తోత్రాలు. నీ బిడ్డలు వచ్చినందుకు చాలా వారి కుటుంబాలు, వారి పిల్లలు, వాళ్ళు చేసే పనుల్లో నువ్వు తోడుగా ఉండి ఇంకా అద్భుతాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో కానుకలు ఎంతో ధారాళంగా ఇచ్చిన కానుక తండ్రి నాయన మలకి గ్రంథం ప్రకారం తండ్రి నాయన ఇచ్చుట నీ వల్లైతే మరి తండ్రి తీసుకున్నట నా చిత్తం అన్నావు తండ్రి నీ స్తోత్రాలు. అవును తండ్రి నాయన ప్రభువా ఒక్క తండ్రి నాయన ప్రభువ కానుకేస్తే 10 కానుకలు ఇస్తాను నాయనా ప్రభువా 10 కానుకలు 100 కానుకలు అన్నావు, 100 కానుకలు 1000 రూపాయలు అన్నావు దేవా. ఆ రీతిగా హెచ్చింపు ఇచ్చిన దాంట్లో ఎంతో బలం ఉందన్నావు స్వామి నీ స్తోత్రాలు. మలేక గ్రంథంలో బహుగా నాయనా ప్రభువా నాయనా లేఖము సెలవిచ్చిన తండ్రి ఇచ్చుటలో తండ్రి కొదువు కాకున్నట్లు ఇస్తే ఆ కుటుంబానికే తండ్రి నాయనా ప్రభువా బహుమేలులు జరుగుతావని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. అవును తండ్రి నువ్వు గొప్ప దేవుడా నీకు వందనాలు. అవును తండ్రి నువ్వు గొప్ప దేవుడు. ఈ సమయమును ప్రభు ఇచ్చినందుకు సంఘస్థులు తండ్రి నాయన ప్రభు అమ్మగారుకు తండ్రి నాయన తండ్రి నాయన ప్రభువా తండ్రి ఫాస్ట్ గారుకు చాలా వారి కుటుంబాన్ని దీవించి ఎన్ని కష్టాలు ప్రభువా తొలగించి నీ బిడ్డలను తండ్రి అన్ను రాకల్లో ప్రభువా తండ్రి నీ బిడ్డలు నువ్వే రక్షించిన ఆయన దేవ. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రభువా, తమిళనాడు ప్రభువా తండ్రి నాయనా ప్రభువా తండ్రి తెలంగాణ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ప్రభువా కర్ణాటకలో చాలా కష్టం నాయన క్రిస్టియన్ అంటే దేవా. అవును తండ్రి నువ్వే ముందుండి నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండు తండ్రి నాయన, నువ్వు తోడుగా ఉండు ప్రభువా. ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ ఇరుకులు రాకున్నట్లు నాయన అన్ని విజయముగా నువ్వు నీ బిడ్డలు రక్షించుకో స్వామి నీ స్తోత్రాలు. సంఘాన్ని కూడా జ్ఞాపం చేసుకోదేవా. దీనిపైన ఎవరు తండ్రి నైనా సాతాండు ప్రభువా నైనా అభిషేకించినాక ప్రభువా నువ్వే తండ్రి తోసివే నైనా నీకు వందనాలు స్తోత్రాలు. శిక్షకు సైతాన్ శక్తిని దూరపరిచిన మహిమను గ్రహించి ఇంత సమయం నాకు ఇచ్చినందుకు నీ బంగారు పదం కోటి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన ఆలకించిన యేసు ಪರಿಶುದ್ಧಾన్ని బంగారు ಪಾದములకు ಪ್ರಾರ್ಥನೆ చేస్తున్నాను ಸ್ವಾಮಿ. ಆಮೇನ್ ಆಮೇನ್. ಇವ್ರದ್ದು ಒಂದು ಸಣ್ಣ ಸಾಕ್ಷಿ ಇದೆ, ಅದನ್ನು ಕೂಡ ನಾವು ಕೇಳಿ ಬಿಡೋಣ. ಆಮೇನ್. ದೇವರು ಅವ್ರ జీవితంలో ಒಂದು అద్భుత ಮಾಡಿದ್ದಾರೆ. బ్రదర్ జీవితంలో దేవుడు ఒక చిన్న అద్భుతాన్ని చేసినారు, ఆయన సాక్ష్యం కూడా విందాము. దేవుని స్తోత్రములు. మరి కూడా నాకు సమయం ఇచ్చినందుకు అమ్మగారికి అయ్యగారికి చాలా సంతోషం. దేవుని స్తోత్రములు. నేను 30 సంవత్సరాల నుంచి కూడా బేల్దార్ పనిచేస్తుంటాను. బిల్డింగ్లు కట్టడం, చర్చిలు కట్టడం, చాలా చర్చిలు తెలంగాణ, ఆంధ్ర, మరి తర్వాత తమిళనాడు వెళ్ళి చర్చిలు, ఆంధ్రాలో లెక్కలేని చర్చిలు కట్టాను దేవుని స్తోత్రములు, ఇండ్లు కట్టాను దేవుని స్తోత్రములు. ఈ సమయంలో ఇక్కడనే ఉన్నాను. అయితే మన అనంతపురంలో నేను ఒక బిల్డింగ్ కడుతున్నాను, వేరే వాళ్ళు కట్టేది 2-3 సంవత్సరాలైంది కడుతూ. దాంట్లో పడిపోయినాడు, ఒక పడిపోయి మంచంలో పన్నాడు, నడలు ఇరిగిపోయాను, అన్నీ అయిపోయినాయి. 2వ ఫ్లోర్, 1వ ఫ్లోర్లో నుంచే 3వ ఫ్లోర్ అది. నేను పోయాను, ఊరికే ఏదో చూసాక పోయిస్తే నువ్వు బిల్డింగ్ వర్క్ చేస్తా ఉంటాము నాన్న అన్న. సరే నా దగ్గర అయితే లేబర్ లేరు, వేరే వాళ్ళకి ఇస్తామన్నాము. సరే నేను తీసుకొచ్చి వేరే మనిషికి అంతా ఒప్పు చెప్పాను. ఒప్పు చెప్పిన తర్వాత ఒక 2 వారాలు పోయిన తర్వాత ఆ బిల్డింగ్ అంతా వర్క్ ఏమో పని అయిపోయిందే అన్నాను కాంట్రాక్ట్కి. అన్నా నువ్వు వస్తే చాలన్నా అన్నారు. 3వ ఫ్లోర్కి అంతా బిల్డింగ్ అంతా ఒక సైడ్ అంతా చేసినారు, 80 అడుగుల జంపు. ఈ బ్యాక్ సైడ్ 30 అడుగుల జంపు ఉంది. 2 ఫ్లోర్. ఒకరోజు శుక్రవారం పోయినాను. ఆ రోజు కిందకి దిగేసారి సారు కింద పన్నాను అదే మూల్లోనే. మరి తర్వాత అంటే కిందనే కాంపౌండ్లోనే కింద పన్నాను అదే మూల్లోనే. మరి తర్వాత మళ్ళీ రోజు శనివారం పోయినాను. సారు రైజ్ చేస్తున్నాము 3వ ఫ్లోర్కి. 3వ ఫ్లోర్ కట్టి కడుతున్నాము. నా పక్క నా కుమారుడు మరి తర్వాత నేనున్నాము. కాంట్రాక్ట్కి కట్లు ఇస్తున్నాడు, 2 కూలోళ్ళు ఇస్తున్నారు పైనుంచి. కట్లు కట్టుకుంటూ పోతున్నాం. ఆ కట్టి ఎలాగిరిపోయింది, ఇట్లా అడ్డు కట్టి ఇరిపోయిసింది. 2వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయినాం. పడిపోయింటే ఏ దెబ్బలు తగలేదు భుజాలకి.
అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు తగిలి అంతే. ఒక్కరోజు 2 రోజులు చేయలు ఎత్తేకి రాలేదు. మా దేవుని దయ వల్ల అలేలుయా అలేలుయా అన్నాను అంతే. కిందకు పన్నాక మన తలకాయ పగిలిపోయింది. తర్వాత అంతా కాలంతా ప్యాచ్ రాక అట్లా అయిపోయింది. చాలా వాపు వచ్చేసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయినాము. నా బాధ నేను చూసుకోలేదు. అయితే ఆ అబ్బాయిని ఎత్తుకున్నాను. పోయిన హాస్పిటల్కి వాళ్ళు ఓనర్ వచ్చాడు. వెంటనే ఒక 20,000 అమౌంట్ పంపించాడు. చూపించాము. 2-3 రోజులు, వారం రోజులు, 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయి బాగున్నాడు, నేను కూడా బాగున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చర్చిలు చాలా కట్టాను. దేవుడు అంటే చాలా నమ్మకం నాకు. అద్భుత కార్యాలు విలువైన 3 సార్లు కళ్ళు పోయినా, నాకు కళ్ళు చూసేకి రాలేదు. కళ్ళు కూడా బాగా చేశాడు. ఎందుకంటే మేము చేసే వర్క్ ఇసుకదే. ఇసుక కొట్టినప్పుడు పైకి సీలింగ్ చేసినప్పుడు కళ్ళలో పడిపోయాడు సార్. బ్లాక్ అయిపోయాడు, కళ్ళు కనపడకుండా అయిపోయాడు. 3 సార్లు కన్నీటి ప్రార్థన. రాత్రి 1 గంటకు లేసి 3 గంటల వరకు నేను లేసేది లేదు. దేవా నువ్వే బాగా చేయాలి, నువ్వే బాగా చేయాలనేదే. అట్లా ఆ విధంగా దేవుడు ఏదో రీతిగా కన్నులో రాయలు పోయినాయి, బాగా అయినాయి. దేవుడు 3 సార్లు కన్నులు పోయినా దేవుడికి తిరిగి ఇచ్చాడు. ఈరోజు మళ్ళీ వర్క్ చేస్తున్నాను ఇక్కడే. దేవుని స్తోత్రం. దేవుడు నమ్మిన వారిని ఎప్పుడూ తొలగించడు. నా యందు జీవించిన వరకు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. అపోస్తల గ్రంథంలో 1వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఉంది. ఎప్పుడు ఆయన సమయం ఉంటే ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడంట. ఆయన దూరంగా ఉంటే మాత్రం మనల్ని కొడుతుంటాడు ఏదో ఒక విధంగా. అంటే జ్వరమో, తలనొప్పో, కాలు నొప్పో, చేతి నొప్పో, కిందకు పడేయడమో, యాక్సిడెంటో, అంటే దూరంగా ఉన్నప్పుడు. మరీ దగ్గరకు రావాలన్నప్పుడు మనం అయ్యో నాయనా నాకు తగిలిందని మళ్ళీ దగ్గరికి వస్తాం. మన తండ్రి అట్లే కదా. మన తండ్రి కుమారుని ఎట్లా దూరం పోయేదినే ఏదో దెబ్బ, నాయనా నాకు దెబ్బ తగిలిందని మళ్ళీ వస్తాం నాయన దగ్గరికి. అట్లా దేవుని స్తోత్రం. మన తండ్రి గొప్పవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్పవాడు. ఆమేన్. ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. ಆಮೆನ್. దేవుడు మంచివాడు. ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನ ನಂಬುವ ಜೀವಿತದಲ್ಲಿ ಆತನ ಅದ್ಭುತ ಮಾಡುವ ಆತನು. ఆయన ಆಮೆನ್. నమ్ముకున్న జీవితాలలో ఆయన అద్భుతాన్ని చేస్తాడు. ಆತನನ್ನು ನಂಬಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ಬಂದಿರಬಹುದು. మీరు ఆయనని నమ్మి ఈ సమయంలో ఇక్కడికి ಅನೇಕ వచ్చిండొచ్చు. ಅಗತ್ಯತೆಗಳೊಟ್ಟಿಗೆ ಬಂದಿರಬಹುದು. ఎన్నో అవసరతలతో ఇక్కడికి ಬಟ್ వచ్చిండొచ్చు. ದೇವರ ಪ್ರಸನ್ನತೆ అయితే దేవుని ನಿಮ್ಮನ್ನು ప్రసన్నత ಬೆರಿದಾಗಿ ಕಲಿಸುವುದಿಲ್ಲ. మిమ్మల్ని ఆశీర్వాదం లేకుండా పంపించడు. ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿಯೇ ಕಲಿಸುತ್ತದೆ. మిమ్మల్ని ఆశీర్వదించే పంపిస్తాడు. ಆಮೆನ್. ಕರ್ತನಾದ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಆರಾಧನೆಗೆ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. యేసయ్య నామములో నేను మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. ನಾವೆಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು మనమందరూ కూడా లేచి ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಒಂದು నిలబడి ವಾಕ್ಯವನ್ನು ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని ನಮ್ಮ వాక్యాలు చదువుదాము. ಸತ್ಯವೇದವನ್ನು 91ನೇ ಕೀರ್ತನೆಗೆ ತಿರುಗಿಸಿಕೊಳ್ಳೋಣ. 91వ కీర్తనను తెరుచుకుందాము. ಕೀರ್ತನೆಗಳು 91. ಓಕೆ, ಎಲ್ಲರೂ ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. ಓಕೆ, ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಆ ಒಂದು 16 ವಾಕ್ಯಗಳನ್ನು ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. మనమందరూ కలిసి ఆ 16 వచనములు చదువుదామా? ಓಕೆ, ಎಲ್ಲರೂ ತೆಗೆದುಕೊಂಡ್ರಾ? ಓಕೆ ಓಕೆ, ರೆಡಿ. 1 2 3 ಸ್ಟಾರ್ಟ್. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తు నీడని విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నాకు ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని నడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ಆಮೆನ್. ಹಾಗೆ ಕಣ್ಗಳು ಮುಚ್ಚಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ.
కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. ಪರಿಶುದ್ಧನಾದಂತ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధుడైన ನಿನ್ನ మంచి ವಾಕ್ಯವನ್ನು తండ్రి, ಕೇಳೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ నీ ಸ್ವಾಮಿ. వాక్యము వినడానికి వచ్చినాము ನೀನು ನಮ್ಮ దేవా. ಸಂಗಡ ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. మీరు మాతో కూడా ನಿನ್ನ మాట్లాడండి. ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯಗಳು ನಮಗೆ ಕಲಿಸಿ మీ జీవము గల వాక్యములతో మాకు ನಿನ್ನ ಒಂದು నేర్పించండి. ಉದ್ದೇಶ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೆರವೇರಿ. మీ ఉద్దేశము మా జీవితాల్లో నెరవేరండి. ನಮ್ಮ ಸಂಗಡ ನೀನು ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. మాతో మీరు మాట్లాడండి ನಿನ್ನ దేవా. ಸ್ವರವನ್ನು ನಾವು ಕೇಳಬೇಕಪ್ಪ. మీ స్వరము మేము వినాలి ನಿನ್ನ దేవా. ಆಳ್ವಿಕೆಗೆ ನಮ್ಮನ್ನು ಸಮರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మా అందరినీ మీ యొక్క ఆಳ್వికకు ఒప్పిస్తున్నాము దేవా. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసయ్య నామములో ಆಮೆನ್. ప్రార్థిస్తున్నాము. ದಯವಿಟ್ಟು ಕುಳಿತುಕೊಳ್ಳೋಣ, ದಯವಿಟ್ಟು ಕುಳಿತುಕೊಳ್ಳೋಣ. ಆಮೇನ್. ನಾವು ಪ್ರತಿ ತಿಂಗಳು ದೇವರು ಕೊಡುವಂತ ವಾಗ್ದಾನದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ మేము ప్రతి ఒక్క నెల దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానము కింద ಆ ಒಂದು ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಧ್ಯಾನ ఆ ಮಾಡುತ್ತೇವೆ. ఒక వాగ్దానము గురించి మేము దేవుని ధ్యానం ಈ ಒಂದು చేస్తాము. ತಿಂಗಳಲ್ಲಿ ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ವಾಗ್ದಾನ ಯಾವುದು? ఈ నెల మాకు దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం ఏమి? ಏನು? ಎಲ್ ಮೋಶಾನ ಅದು ವಾಗ್ದಾನನ? ಅದು ವಾಟ್ ಇಸ್ ದ ಪ್ರಾಮಿಸ್? ವಾಗ್ದಾನ ಏನು? దేవుడిచ్చిన వాగ్దానం ఏమి? ನೆನಪಿದೆಯಾ? ಎಲ್ ಮೋಶ ಇಟ್ಕೊಂಡು ವಾಗ್ದಾನವನ್ನ ಬಿಟ್ಬಿಟ್ರ? ಓಕೆ, ಏನು ವಾಗ್ದಾನ? దేవుడిచ్చిన వాగ్దానం ఏమి? ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಏನು ಹುಡುಕ್ತಾ ಇದ್ದೀರಾ? ನೆನಪಿದೆಯಾ? ಏನದು ವಾಗ್ದಾನ? ಓದಿ. ಕಂಡುಹಿಡಿದ್ರ? ಕಂಡುಬಿಡಿಸಿಟ್ಟಿಲ್ಲ. ಓಕೆ, ಏನು? ವಿಮೋಚನಾ ಗಂಡ 23:20. నిర్గమకాండము 23:20. ಓಕೆ. ಕನ್ನಡ ಬೈಬಲ್ನಲ್ಲಿ 91ನೇ ಕೀರ್ತನೆ ಮೇಲ್ಗಡೆ ಒಂದು ವಾಕ್ಯ ಬರೆದಿರ್ತದೆ. కన్నడ బైబిల్ మనం చూసినట్లయితే 91వ కీర్తన పైన రాస్తుంది. 23:20 ಅಂತ ಇದೆಯా? దానిపైన నిర్గమకాండం 23:20 అనుందా? ಓಕೆ, ಈಗ ಕನ್ಫರ್ಮ್ ಆಯ್ತಾ? ವಿಮೋಚನಾ ಕಾಂಡ నిర్గమకాండము 23ನೇ 20ನೇ ವಾಕ್ಯ, 23వ అధ్యాయము ಅಲ್ಲಿ 20వ వచనం. ಹೇಳಲ್ಪಟ್ಟಂತ ವಾಕ್ಯದ ವಿವರಣೆ ಇಲ್ಲಿ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ ఇవ్వబడిన వాగ్దానము వివరమే ఇక్కడ ಆ ಒಂದು చెప్పబడింది. ವಾಗ್ದಾನ ಏನು? ఆ వాగ్దానం ఏమి? ನಾನು ನಿನ್ನನ್ನು ನೇಮಿಸಿದ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ಬಿಡುವುದಕ್ಕೂ, నేను సిద్ధపరిచిన చోటకు నిన్ను తీసుకొని వెళ్ళి ನಿನ್ನನ್ನು ಕಾಯುವುದಕ್ಕೂ నిన్ను ಒಬ್ಬ కాపాడుటకు ದೂತನನ್ನ ನಿನ್ನ ಮುಂದೆ ಕಳಿಸುತ್ತೇನೆ. ఒక దూతని నీతో ಆಮೆನ್. కూడా ದೇವರು పంపిస్తాను. ವಾಗ್ದಾನ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు ఈ విధంగా ನಮ್ಮ వాగ్దానం ಒಂದು చేస్తున్నారు. ಜೀವನದಲ್ಲಿ మన జీవితాల్లో ದೇವರ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ, దేవుని చిత్తము ಅಥವಾ నెరవేర్చడానికి, ದೇವರು ಬಯಸಿದಂತ ಸ್ಥಳಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ಬಿಡುವುದಕ್ಕಾಗಿ లేదా దేవుడు ఏర్పరిచిన ఆ స్థలంకి మనల్ని ತನ್ನ తీసుకెళ్ళడానికి ದೂತನಿಗೆ ಅವರು ಆಜ್ಞಾಪಿಸಿದ್ದಾರೆ. ఆయన తన దూతకు ఆజ్ఞాపన ఇచ్చినారు. ಅದರಿಂದ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರು. దాని అర్థం ఏమి అంటే దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ನಮ್ಮನ್ನು ಆತನ ಒಂದು ಉದ್ದೇಶ ನೆರವೇರುವ ತನಕ ನಮ್ಮನ್ನು ಕಾಯುತ್ತಾರೆ. ఆయన ఒక ఉద్దేశము మన గూర్చి నెరవేరే వరకు ಅದರಿಂದ ఆయన ನಾವು మనల్ని కాపాడుతారు. ಸನ್ನಿವೇಶಗಳನ್ನು ನೋಡಿ ಭಯಪಡತಕ್ಕಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. అందుకే మనము పరిస్థితుల్ని చూసి భయపడాల్సిన అవసరం ನಮ್ಮ లేదు. ಜೀವನದಲ್ಲಿ మన జీవితంలో ಸನ್ನಿವೇಶಗಳು ಏನೇ ಆಗಿದ್ರು ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ದೇವರು ನಮ್ಮನ್ನ ಕಾಯ್ದು దేవుడు మనల్ని కాపాడి ಆತನ ಉದ್ದೇಶದಲ್ಲಿ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ಬಿಡುತ್ತಾರೆ. ఆయన ఒక ఉద్దేశములో మనల్ని తీసుకెళ్తారు. ನಮ್ಮ ಮೇಲೆ ಉದ್ದೇಶ ಇಟ್ಟಿರುವ ದೇವರ ಮೇಲೆ ನಾವು ನಂಬಿಕೆಯುಳ್ಳವರಾಗಿರಬೇಕು. మన గురించి ఒక ప్రణాళికని పెట్టుకున్న ఆ దేవుని మీద మనం ಈ నమ్మకం ಲೋಕದಲ್ಲಿ ఉంచాలి. ಎಲ್ಲಿಯೂ ಸಂರಕ್ಷಣೆ ಇಲ್ಲ. ದೇರ್ ಇಸ್ ನೋ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ఈ లోకంలో మనకి ఎక్కడ కూడా ఒక సంరక్షణ అనేది లేదు. ಒಂದ್ಸಾರಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬಸ್ ನಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ఒకసారి ఒక వ్యక్తి బస్సులో ప్రయాణం చేస్తా ಅವರು ఉన్నారు. ಪೇಪರ್ ಓದುತ್ತಾ ಇದ್ರು. ఆయన పేపర్ చదువుతా ಆ ఉన్నారు. ಪೇಪರ್ ಓದುತ್ತಾ ಇರುವಾಗ ಬಸ್ ಹೋಗುತ್ತಿರುವಾಗ ఆయన అట్లా బస్సులో ప్రయాణం చేస్తూ పేపర్ ಅಲ್ಲಿ చదువుతున్నప్పుడు ನ್ಯೂಸ್ ನಲ್ಲಿ ಹೆಡ್ಲೈನ್ ನಲ್ಲಿ ಇದೆ, ఆ పేపర్ లో ఇట్లా హెడ్ లైన్స్ ఉంది. ಬಸ್ಸು ಗುದ್ದಿ ಬಸ್ಸಲ್ಲಿದ್ದ ಎಲ್ಲರೂ ಸತ್ತು ಹೋದ್ರು. బస్సు దేన్నో గుద్ది బస్సులో ఉన్న అందరూ చనిపోయినారు. ತಕ್ಷಣ ಅವ್ರು ನಿಲ್ಲಿಸಿ ಅಂತ ಬಸ್ ನಿಲ್ಲಿಸಿದ ಮೇಲೆ ಕೆಳಗಡೆ ಇಳಿದು ಹೋದ. ఆయన బస్ డ్రైవర్ని ఆపు అని చెప్పి బస్సు ఆపించి కిందికి దిగి ಸರಿ, వెళ్ళిపోయినారు. ಆತನು ಆ ಒಂದು ಸೈಡ್ ಅಲ್ಲಿ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಪಾತ್ನಲ್ಲಿ ఆ రోడ్ సైడ్ తను నడుచుకొని వెళ్తుండగా ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇರುವಾಗ ಸರಿ ಈಗ ಏನಿದೆ ನ್ಯೂಸ್ ಎಂಬುದಾಗಿ ನೋಡೋಣ, ತಿರುಗಿ ಪೇಪರ್ ಅನ್ನ ತಿರುಗಿ ನೋಡ್ತಾನೆ. ఇంకా ఇప్పుడు పేపర్ లో ఏముంది అని ఆ పేపర్ ని తీసి చూసినారు. ರೋಡ್ ಪಕ್ಕದಲ್ಲಿ ನಡೆದುಕೊಂಡು ಹೋದವ್ರ ಮೇಲೆ ಲಾರಿ ಗುದ್ದಿ ಅವರಲ್ಲೇ ಸತ್ತು ಹೋದರು. రోడ్ పక్కన నడుచుకొని వెళ్తున్న ఒక వ్యక్తిని లారీ గుద్ది అతను చనిపోయినాడని ఉంది. ಅಯ್ಯಯ್ಯೋ, ರೋಡಲ್ಲಿ ನಡೀತಾ ಹೋದ್ರು ನಮ್ಗೆ ಸೇಫ್ ಇಲ್ಲ. ಆತನು ಆಟೋ ಹೋಗ್ತಾ ಇತ್ತು, ಆಟೋ ನಿಲ್ಸಿ ಎಂಬುದಾಗಿ ಆಟೋನ ಕರೆದ. ఇట్లా రోడ్ పక్కన నడుచుకుంటూ వెళ్ళడము క్షేమం కాదు అని ఒక ఆటోని ఆపి ఆటో ಆಮೇಲೆ ఎక్కినాడు. ಆಟೋ ಹತ್ತಿ ಕೂತ್ಕೊಂಡ್ರು. ఆటో ఎక్కి కూర్చున్నాడు. ಆಮೇಲೆ ಆಟೋದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡ್ರೆ
ఆటోలో కూర్చొని సరే న్యూస్ ఓదనంత తిరిగా పేపర్ನ ತಿರುಗಿಸಿದರು. మళ్ళీ ఆ పత్రికను చదువుదాము, న్యూస్ చదువుదామని పేపర్ ఓపెన్ చేశారు. ಅದನ್ನು ಓದುವಾಗ దాంట్లో ఇట్లుంది, ದೊಡ್ಡ ಹಳ್ಳದಲ್ಲಿ ಆಟೋ ಬಿದ್ದು ಆಟೋ ಡ್ರೈವರ್ ಪ್ಯಾಸೆಂಜರ್ ಇಬ್ಬರು ಸತ್ತು ಹೋದ್ರು ಅಂತ ಒಂದು ನ್ಯೂಸ್ ಬಂದಿತ್ತು. ఒక పెద్ద గుంట ఉంది, ఆ గుంటలో ఆటో పడి ఆ ప్యాసింజర్ డ్రైవర్ ఇద్దరు చనిపోయినారు. ನಿಲ್ಸಿ ಅಂತ ಆಟೋನ ನಿಲ್ಸಿ అప్పుడు ఆటో డ్రైవర్ ని ఆపయ్యాను అని ఆపించి ಕೊಡಬೇಕಾದಂತ ದುಡ್ಡನ್ನ ಕೊಟ್ಟು అతనికి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసి ಈತನು ಸರಿ ಅಂತ ಮನೆಗೆ ಹೋದ. ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. ಮನೆಗೆ ಹೋದ, ಏನಪ್ಪ ಎಲ್ಲಿ ಹೋದ್ರು ಸಂರಕ್ಷಣೆ ಇಲ್ಲ. ఆయన ఇంటికి వెళ్ళి అనుకున్నాడు, ఎక్కడికి పోయినా కూడా ఒక సురక్షత లేదు. ಪೇಪರ್ನ ಎತ್ತಿ ಮೇಲೆ ಬಿಸಾಡದ. ఆయన పేపర్ ని ఎత్తి పైకేసిరేను. ಹಾಗೆ ಆತನು ಹಾಸಿಗೆ ಮೇಲೆ ಮಲ್ಕೊಂಡಿದ್ದ. ఆ బెడ్ పైన అట్లే పనుకున్నాడు. ಹಾಗೆ ಒಂದು ಪೇಪರ್ ಮಾತ್ರ ಆತನ ಮೇಲೆ ಬಂದು ನಿಂತ್ಕೊಂಡು అట్లా ఒక పేపర్, చినిగిపోయిన పేపర్ ఎగురుకుంటూ వచ్చి ఆయన మీదకి వచ్చింది. ನೋಡಿದ್ರೆ ఆ పేపర్ తీసి చూస్తే ಮನೆಯಲ್ಲಿ ಮಲಗಿದ್ದವನ ಮೇಲೆ ಮನೆ ಬಿದ್ದು ಸತ್ತು ಹೋದ್ರು ಅಂತ ನ್ಯೂಸ್ ಐತಿ. ఇంట్లో పనుకున్న వాని పైన ఇల్లు కూలి చనిపోయినాడు అన్న ఒక న్యూస్ ఉంది. ಈ ತರ ನಾವು ಹೊರಗಡೆ ನೋಡುವಾಗ ಎಲ್ಲಿ ಸೇಫ್ಟಿ ಇಲ್ಲ. ఈ రీతిలో మనం చూసినట్లయితే మనకి ఎక్కడ కూడా సంరక్షణ లేదు. ಎಲ್ಲಿ ಹೋಗಕ್ಕೆ ಆಗ್ತದೆ? ఇట్లా ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? But there is a good news, ಒಂದು ಶುಭ ಸಂದೇಶ ಇದೆ. ఒక మంచి సందేశం ఉంది. ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರು. మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ಎಲ್ ಮೊಶಾಯ್ ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರು, మనల్ని కాపాడే దేవుడు. ಹೋದ ವಾರದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದೆವು. గత వారం మనం చూసినట్లయితే ಆತನ ಭದ್ರದ ಹಸ್ತದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುವಾಗ, ఎప్పుడైతే ఆయన భద్రత చేతుల్లో మనం ఒప్పించినట్లయితే ಕಾಯುತ್ತಾನೆ. ఆయన మనల్ని భద్రంగా కాపాడి, ನಮ್ಮನ್ನು ಭದ್ರವಾಗಿ ಕಾಯ್ದು, మనల్ని భద్రంగా కాపాడి, ರೂಪಿಸಿ, మనల్ని రూపించి, ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸುತ್ತಾನೆ. మనల్ని ఉపయోగించుకుంటారు. ಒಬ್ಬೊಬ್ಬರ ಜೀವಿತದಲ್ಲಿ ಹಾಗೆ. మన ఒక్కొక్కరి జీవితంలో కూడా ಇವತ್ತು అంతే. ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. ఈ రోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. 91ನೇ ಕೀರ್ತನೆಯನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಲಿದ್ದೇವೆ. 91వ కీర్తననే మనం ధ్యానం చేస్తాము. ಮುಂಚಿತವಾಗಿ ಕೆಲವು ವಾಕ್ಯಗಳನ್ನು ನೋಡಿ ನಂತರ ಅಲ್ಲಿ ಹೋಗೋಣ. దానికన్నా ముందు కొన్ని వచనాలు మనం చూసి ముందుకెళ్దాము. ಯೆಶಾಯ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ, యెషయా రాసిన పుస్తకం 49ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಾಕ್ಯ. 49వ అధ్యాయము 2వ వచనం. ಯೆಶಾಯ 49:2. ಓಕೆ. ನನ್ನ ಬಾಯನ್ನು ಹದವಾದ ಖಡ್ಗವನ್ನಾಗಿ ಮಾಡಿ ತನ್ನ ಕೈಯ ನೆರಳಿನಲ್ಲಿ ನನ್ನನ್ನು ಒದಗಿಸಿದಾನೆ. ನನ್ನನ್ನು ಚೂಪಾದ ಬಾಣವನ್ನಾಗಿ ರೂಪಿಸಿ ತನ್ನ ಬತ್ತಲೆಯಲ್ಲಿ ಮುಚ್ಚಿಟ್ಟಿದ್ದಾನೆ. ಆಮೆನ್. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మొరపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ಆಮೆನ್. ಆತನು ಒಂದು ಚೂಪಾದ ಒಂದು ಆಯುಧವಾಗಿ ಮಾಡಿದ್ದಾನಂತ. ఆయన మనల్ని ఒక ఆయుధంగా మార్చినారు. ಚೂಪಾದ ಆಯುಧವಾಗಿ ಮಾಡಿ ఆయన మనల్ని ఒక చూపైన ఆయుధంగా చేసి ಮುಚ್ಚಿಟ್ಟಿದ್ದಾರಂತ. ఆయన మనల్ని భద్రంగా దాచిపెట్టినారు. ಪ್ರವಾದಿಗಾಗಿ ದೇವರು ನುಡಿದಂತ ದೇವರ ಮಾತು. ఇది యెషయా ప్రవాదికి దేవుడిచ్చిన ఒక ಇದನ್ನ ಹಾಗೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಳ್ಳುವಾಗ, ఇది మన జీవితంలో తీసుకున్నట్లయితే ದೇವರು ನಮ್ಮನ್ನು ರೂಪಿಸ್ತಾನೆ. దేవుడు మనల్ని రూపించే దేవుడు. ಅದನ್ನು ನಾವು ಓದುವ ವಾರದಲ್ಲಿ ನೋಡಿದ್ವಿ. ದೇವರ ಹಸ್ತ ನಮ್ಮನ್ನು ರೂಪಿಸುವ ಹಸ್ತ. దేవుని ఒక హస్తము మనల్ని రూపించే ఒక హస్తం. ನಮ್ಮನ್ನು ರೂಪಿಸಿ, మనల్ని రూపించి, ನಮ್ಮನ್ನು ತರಬೇತಿಗೊಳಿಸಿ, మనకు అన్ని ನಮ್ಮನ್ನು నేర్పించి, ಭದ್ರವಾಗಿ ಕಾಯ್ತಾನೆ. మనల్ని భద్రంగా కాపాడే దేవుడు. ಯಾವುದಕ್ಕಾಗಿ? ఎందుకు? ದೇವರ ಉದ್ದೇಶವನ್ನು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೆರವೇರಿಸುವುದಕ್ಕಾಗಿ. దేవుని ఒక ప్రణాళికని మన జీవితంలో ಇದನ್ನು నెరవేర్చడానికి ನಾವು కోసం. ಯೋಸೇಫನ ಜೀವಿತದಲ್ಲಿ ನೋಡಬಹುದು. ఈ విషయాన్ని మనం యోసేఫు జీవితంలో కూడా చూడొచ్చు. ಯಾಕೋಬನ ಜೀವಿತದಲ್ಲಿ ನೋಡಬಹುದು. యాకోబు జీవితంలో చూడొచ్చు. ದಾನಿಯೇಲ ಜೀವಿತದಲ್ಲಿ ನೋಡಬಹುದು. దానియేలు జీవితంలో కూడా ಶದ್ರಕ್, ಮೇಷಕ್, ಅಬೇದ್ನೆಗೋ ಜೀವನದಲ್ಲಿ ನೋಡಬಹುದು. షద్రక్, మేషక్, అబేద్నగో జీవితాల్లో కూడా ಯೆರೆಮೀಯ మనం ಜೀವಿತದಲ್ಲಿ చూడొచ్చు. ಯೆರೆಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ ನೋಡಬಹುದು. యెరెమయా జీవితంలో కూడా చూడొచ్చు. ಯೆರೆಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ యెరెమయా జీవితంలో ಆತನಿಗೆ ತುಂಬಾ ಹಿಂಸೆ ಪಡೀತಾ ಇದ್ದ. ఆయన ఎంతో హింసించినారు. ತುಂಬಾ ನ್ಯಾಯ ತೀರ್ಪುಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದ. ದೇವರ ದಂಡನೆಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದ. ఆయన ఎన్నో దేవుని యొక్క న్యాయ తీర్పులు, దేవుని యొక్క దండన ಅದನ್ನು గురించి చెప్పేవారు. ಕೇಳಿದ ಜನಗಳು ಆತನಿಗೆ ಹಿಂಸೆ ಕೊಡ್ತಾ ಇದ್ದ. అది విన్న ఆ ప్రజలు ఆయన్ని హింసించినారు. ದೇವರು ಅನ್ಯ ರಾಜನನ್ನ ಕಳಿಸಿ దేవుడు ఒక బయట రాజుని పిలిపించి ಯೆರೆಮೀಯನಿಗೆ ಹೇಳ್ತಾರೆ, యెరెమయాకి ఇలా ಯಾರು చెప్తున్నారు, ನಿನ್ನ ಮೇಲೆ ಕೈ ಹಾಕೋದು ಇಲ್ಲ. నీ మీద ఎవరు కూడా చెయ్యి ಈ వేయలేరు. ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲಿ ಬೇಕಾದ್ರೆ ನೀನು ಸ್ವತಂತ್ರದಿಂದ ಬಾಳು. ఈ దేశంలో నువ్వు ఎక్కడైనా స్వతంత్రంగా జీవించు. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ನ ಜೊತೆಗೆ ಬಾ, లేదు అంటే నువ్వు నాతో రా, ನಾನು ನಿನ್ನನ್ನು ನೋಡಿಕೊಳ್ತೇನೆ. నేను నిన్ను చూసుకుంటాను. ನೋಡ್ರಿ, ಅನ್ಯ ರಾಜನನ್ನ ಕಳಿಸಿ ದೇವರು ಈ ಒಂದು ನಂಬಿಕೆಯ ಮಾತನ್ನ ಯೆರೆಮೀಯನಿಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ.
బయట ఒక రాజుని పిలిపించి ఆయన ద్వారా దేవుడు ఈ మాటలు ಹಾಗಾದ್ರೆ ಯೆರೆಮೀಯಕ್ಕೆ చెప్పారు. ಆತನಿಂದ ರೂಪಿಸಲ್ಪಟ್ಟಂತ ನಮ್ಮ ಒಂದು ಜೀವನವನ್ನ ఆయన రూపించిన మన జీవితాన్ని ದೇವರು ಕಾಯ್ತಾರೆ. దేవుడు కాపాడే ಆತನು కాపాడుతాడు. ಉಪಯೋಗಿಸ್ತಾರೆ. ఆయన ಆಮೆನ್. ఉపయోగించుకుంటారు. ಇವತ್ತು ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಕಾಯ್ದಿದ್ದಾರೆ. ఈ రోజు దేవుడు మిమ్మల్ని ಈ కాపాడుతున్నారు. ಸ್ಥಳದಲ್ಲಿ ಉದ್ದೇಶದೊಟ್ಟಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ఈ స్థలానికి మిమ్మల్ని ఒక ಕೆಲವು ఉద్దేశంతో ಕಾರ್ಯಗಳು పిలుచుకొని వచ్చినారు. ಕಳೆದುಕೊಂಡಿರಬಹುದು. ఎన్నో ఒక విషయాలు మీ జీవితంలో ಕೆಲವು పోగొట్టుకొని ಕಾರ್ಯಗಳು ఉండొచ్చు. ಎದುರು ನೋಡಿದ್ದು ನಡೆಯದೇ ಹೋಗಿರಬಹುದು. ఎన్నో మీరు ఎదురు చూస్తున్న మంచి But విషయాలు ಈ జరగకుండా ಸಮಯ పోయి ಈ ఉండొచ్చు. ಸಮಯದಲ್ಲಿ ದೇವರು కానీ ఈ సమయంలో ಒಂದು ಉದ್ದೇಶದೊಟ್ಟಿಗೆ ಕರೆದುಕೊಂಡು దేవుడు ಬಂದಿದ್ದಾರೆ. మిమ్మల్ని ఒక ఉద్దేశంతో ಆಮೆನ್. ఇక్కడికి పిలుచుకొచ్చినారు. హల్లెలూయా. హల్లెలూయా. ಹೌದು ಅನಿಸ್ತದ ನಿಮ್ಗೆ? అవును అనిపిస్తుందా? ಹೌದು ಅನಿಸ್ತದ ನಿಮ್ಗೆ? అవును ಹಾಗೆ అనిపిస్తుందా? ಹೆದ್ದೇಲಿ ಹಂಗೆ ಹೆದ್ದೇಲಿ అట్లే కొంచెం లేచి ಒಂದು ಇಬ್ಬರು నిలబడండి. ಮೂವರ ಹತ್ರ ಹೋಗಿ ಅದನ್ನೇ ಹೇಳಿ. ఇద్దరు ముగ్గురు దగ్గర వెళ్ళి ఆ ದೇವರು ನಿಮ್ಮ విషయాన్ని ಜೀವಿತದಲ್ಲಿ చెప్పండి. ಉದ್ದೇಶ ಇಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు మీ జీవితంలో ఒక ಆತನು ఉద్దేశాన్ని ನಿಮ್ಮನ್ನು పెట్టారు. ರೂಪಿಸಿದ್ದಾರೆ. ఆయన మిమ్మల్ని రూపించినారు. ಆದ ಕಾರಣ ఆ ಈ కారణంగా ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನ ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ఈ స్థలానికి మిమ్మల్ని పిలుచుకొని ಆಮೆನ್. వచ్చినారు. ದೇವರು ನಿಮ್ಮನ್ನ ರೂಪಿಸಿದ್ದಾರೆ. దేవుడు మిమ్మల్ని రూపించినారు. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు. ಆ ಕಾರಣದಿಂದ ఆ ಈ కారణం ಸ್ಥಳದಲ್ಲಿ చేత ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. దేవుడు మిమ్మల్ని ఈ స్థలానికి పిలుచుకొని ಆಮೆನ್. వచ్చినారు. ಕುಳಿತುಕೊಳ್ಳೋಣ. ಕೂಚುಂದಾಮು. ಅದರಿಂದ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕಾಯುತ್ತಾನೆ. దేవుడు మనల్ని ನಮ್ಮ కాపాడే దేవుడు. ಜೀವನದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಾನೆ. మన జీవితాల్ని ఆయన ಕೆಲವು ఉపయోగించుకుంటారు. ಸತಿ ನಮಗೆ ಅನಿಸ್ತದೆ, ಅಯ್ಯೋ ಎಷ್ಟೋ ಕಾರ್ಯಗಳು ನಾನು ಕಲ್ತಿದ್ದೇನೆ, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఎన్నో విషయాలు నేను ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು నేర్చుకున్నాను కదా, ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದೆ, నాకు ఎన్నో విషయాలు ಬಟ್ మంచిగా తెలుసు ಯಾಕೆ కదా, ನಾನು ಉಪಯೋಗ ಆಗ್ತಾ ಇಲ್ಲ? నేను ఎందుకు ಆಮೆನ್. ఉపయోగించబడట్లేదు? ದೇವರು ಸಮಯವನ್ನ ಇಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు ప్రతిదానికి ఒక ಅದಕ್ಕೆ సమయాన్ని ನಿಮ್ಮನ್ನು ఏర్పరిచినారు. ಭದ್ರವಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ఆ సమయం కోసం మిమ్మల్ని ಅದಕ್ಕೆ భద్రంగా ಇನ್ನೂ ನಿಮ್ಮನ್ನು కాపాడుతున్నారు. ಚೂಪಾಗಿ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. మిమ్మల్ని ఇంకా చూపుగా ಆ చేస్తున్నారు. ಸರಿಯಾದ ಸಮಯ ಬಂದಾಗ ఆ ఒక సమయం ದೇವರು వచ్చినప్పుడు ನಿಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸುವಾಗ దేవుడు మిమ్మల్ని ಯಾವ ఉపయోగించినప్పుడు ಮನುಷ್ಯ ಶಕ್ತಿ ಆಗಲಿ, ఏ మనిషి శక్తి ಯಾವ కూడా, ಸೈತಾನನ ಕುತಂತ್ರವಾಗಲಿ ఏ సైతాను ಅದನ್ನು కుతంత్రాలైనా కూడా ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అది ఆపడానికి సాధ్యం ಯಾಕಂದ್ರೆ లేదు. ನಿಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸುವಂತದ್ದು ದೇವರ ಬಲವಾದ ಹಸ್ತ. ఎందుకంటే మిమ్మల్ని ఆమేన్. ఉపయోగించుకునేది దేవుని యొక్క బలమైన ಆತನು హస్తము. ಕಾಯುತ್ತಾನೆ. ఆయన కాపాడు దేవుడు. ಅದಕ್ಕೆ ನಾವು ಎಲ್ ಮೊಶಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ. ಓಕೆ, అందుకే మనం ఎల్ మొషాయ్ ಏನು ಹೇಳಿ ನೋಡೋಣ? ಎಲ್ ಮೊಶಾ. ఎల్ మొషాయ్. ಎಲ್ ಮೊಶಾ ಅಂದ್ರೆ ಏನರ್ಥ? ಎಲ್ ಮೊಶಾ ಅಂದ್ರೆ ಏನರ್ಥ? ಎಲ್ ಮೊಶಾನೇ ಅರ್ಥ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನೋಡಿ, ಎಲ್ ಮೊಶಾ ಅಂದ್ರೆ ಏನರ್ಥ? ఎల్ మొషాయ్ అంటే అర్థం ఏమి? ಎಲ್ ಮೊಶಾ ಅಂದ್ರೆ ಏನರ್ಥ? ವೆರಿ ಗುಡ್. ಕಾಯುವ ದೇವರು. ವೆರಿ ಗುಡ್. ಆ ಬ್ರದರ್ಗೆ, ನಮ್ಮ ರಾಕೇಶ್ ಕಾಪಾడే దేవుడు. ವೆರಿ ಗುಡ್ ಬ್ರದರ್, ವೆರಿ ಗುಡ್. ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರು, మనల్ని కాపాడే దేవుడు, ನಮ್ಮನ್ನು ರೂಪಿಸಿದ ದೇವರು, మనల్ని రూపించిన ನಮ್ಮನ್ನು దేవుడు, ಕಾಯುವ ದೇವರು. మనల్ని కాపాడే ಈ దేవుడు. ಒಂದು ವಾಕ್ಯಕ್ಕೂ ಈ ಒಂದು ಹೆಸರಿನ ಅರ್ಥಕ್ಕೂ ಸಂಬಂಧ ಇದೆಯಾ? ఈ వాక్యానికి ఈ పేరుకి సంబంధం ఉందా? ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಂದ್ರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕಾಯುತ್ತಾನೆ. అంటే దేవుడు మనల్ని ದೇವರು కాపాడుతాడు. ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸುತ್ತಾನೆ. దేవుడు మనల్ని ನೋಡಿ, ఉపయోగించుకుంటాడు. 121ನೇ ಕೀರ್ತನೆ 121 కీర్తన 3ನೇ ವಾಕ್ಯದಿಂದ 7ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ ನೋಡುವಾಗ 3వ వచనం నుంచి 7వ వచనం చూసినట్లయితే ಎಲ್ಲರೂ ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. 121 3ರಿಂದ 7. ಓಕೆ, 121వ కీర్తన ఆ. 3 నుంచి 7 ಆತನು ನಿನ್ನ ಪಾದಗಳನ್ನು ಕಾದಲಗೊಳಿಸದಿರಲಿ, ನಿನ್ನನ್ನು ಕಾಯುವಾತನು ತೂಗುಡಿಸದಿರಲಿ. ಇಗೋ, ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಕಾಯುವಾತನು ತೂಗುಡಿಸುವುದಿಲ್ಲ, ನಿದ್ರಿಸುವುದಿಲ್ಲ. ನಿನ್ನನ್ನು ಕಾಯುವವನು ಯೆಹೋವನೇ. ನಿನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ ನೆರಳಿನಂತೆ ನಿಂತಿರುವಾತನು ಯೆಹೋವನೇ. ಹಗಲಲ್ಲಿ ಸೂರ್ಯನೋ ಇರುಳಲ್ಲಿ ಚಂದ್ರನೋ ನಿನ್ನನ್ನು ಬಾಧಿಸುವುದಿಲ್ಲ. ಯೆಹೋವನು ನಿನ್ನನ್ನು ಎಲ್ಲಾ ಕೇಡಿನಿಂದಲೂ ತಪ್ಪಿಸುವನು, ನಿನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕಾಯುವನು. ಆಮೆನ್. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ಆಮೆನ್. ದೇವರು ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರು. మన ಆಮೆನ್. దేవుడు మనల్ని ನಮ್ಮ కాపాడే ಜೀವಿತದ దేవుడు. ಪ್ರಯಾಣದಲ್ಲಿ
మన జీవిత ನಮ್ಮ ప్రయాణంలో ಬದುಕಿನಲ್ಲಿ మన బ్రతుకులో ನಾವು ಸಂಧಿಸುವಂತ ಸನ್ನಿವೇಶಗಳಲ್ಲಿ మనము ఎదిరించే ఎన్నో ದೇವರು సన్నివేశాలు ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರು. దేవుడు మనల్ని కాపాడే ಆಮೆನ್. దేవుడు. ಈ 91ನೇ ಕೀರ್ತನೆ ఈ 91వ ಮೋಸೆ కీర్తన ಬರೆದಿರಬಹುದು ಎಂಬುದಾಗಿ ಶಾಸ್ತ್ರಿಗಳು ಹೇಳ್ತಾರೆ. ఎంతో మంది శాస్త్రులు ఈ విధంగా అంటారు, అది మోషే రాసుండొచ్చేమో ಯಾಕೆ అని. ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ఎందుకు ఈ విధంగా ಅರಣ್ಯದಲ್ಲಿ అంటున్నారంటే, ಜನರು ನಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ, అరణ్యములో ఇశ్రాయేలులు నడుచుకొని ಅವರಿಗೆ వచ్చేటప్పుడు ಸಂರಕ್ಷಣೆ ಇಲ್ಲ, వాళ్ళని కాపాడే వాళ్ళు ಅವರಿಗೆ ఎవరు లేరు, ಭದ್ರತೆ ಇಲ್ಲ, వాళ్ళకు భద్రత ఇచ్చే వాళ్ళు ఎవరు ಅರಣ್ಯದಲ್ಲಿ లేరు. ಅಗತ್ಯತೆಯಲ್ಲಿ ಕೂಡ ಸಂಧಿಸಲ್ಪಡುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯತೆ ಇಲ್ಲ. ఆ అరణ్యములో వాళ్ళ అవసరతలు తీర్చడానికి ಆದರೆ సాధ్యం లేదు. ದೇವರೇ ಇವರನ್ನು ಕಾಯಬೇಕು, అయితే దేవుడే వీళ్ళను ದೇವರೇ కాపాడాలి, ಇವರ ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಸಂಧಿಸಬೇಕು దేవుడే వీళ్ళ అవసరతలను సంధించాలి. ಅನ್ನುವುದಕ್ಕಾಗಿ ಮೋಸೆ ಈ ಕೀರ್ತನೆಯನ್ನು ಬರೆದಿರ್ತಾರೆ. ఆ విధంగా అనుకొని మోషే ఈ కీర్తన రాసుండొచ్చు. ಆಮೆನ್, ఆమేన్, ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನೋಡಿ, ಈ ಒಂದು ಕೀರ್ತನೆ ఈ ఒక కీర్తన ದೇವರ ಒಂದು ಸಂರಕ್ಷಣೆಯನ್ನು ನಮಗೆ ತೋರಿಸುತ್ತದೆ. దేవుని ఒక కాపుదలను మనకు ಅದರಿಂದ చూపిస్తుంది. ಈ ಒಂದು ಸಂದೇಶಕ್ಕೆ ಶಿರನಾಮವಾಗಿ ఈ యొక్క సందేశాన్ని శిరనామంగా God's protection and provision, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ದೇವರ ಸಂರಕ್ಷಣೆ ಮತ್ತು ಆತನ ಒದಗುವಿಕೆ. ఆయన ప్రొవైడ్ చేయడము. ಆಮೆನ್. ದೇವರ ಸಂರಕ್ಷಣೆ ಮತ್ತು ಆತನ ಒದಗುವಿಕೆ. ಆಮೆನ್. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రొవైడ్ చేయడం. ಆಮೆನ್. ಆಮೆನ್. ಪಕ್ಕದಲ್ಲಿರೋರು ನೋಡಿ ಹೇಳಿ, ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳಿ. ದೇವರ ಸಂರಕ್ಷಣೆ, దేవుని యొక్క ಮತ್ತು కాపుదల, ಒದಗಿಸುವಿಕೆ. ಓಕೆ, ಆಮೆನ್. ಈಗ 91ನೇ ಕೀರ್ತನೆಗೆ ಬರೋಣ. ఇప్పుడు 91వ కీర్తన. 91ನೇ ಕೀರ್ತನೆ ಅದು ದೇವರ ಸಂರಕ್ಷಣೆಯನ್ನು ಹೇಳುವಂತ ಒಂದು ಕೀರ್ತನೆ. ఈ 91వ కీర్తన దేవుని యొక్క సంరక్షణ గురించి చెప్పే ಈ ಒಂದು కీర్తన. ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ఈ యొక్క ದೇವರು కీర్తనలో ಹೇಗೆ ತನ್ನ ಜನರನ್ನು ಕಾಯ್ತಾರೆ, దేవుడు ఏ విధంగా తన ప్రజలను కాపాడతాడు, ಆತನ ಒಂದು ಬಲವಾದ ಶಕ್ತಿಯಲ್ಲಿ ಹೇಗೆ ತನ್ನ ಜನರನ್ನ ಇಟ್ಟು ಕಾಯ್ತಾರೆ, ఆయన ఒక బలమైన శక్తిలో ఏ విధంగా తన ప్రజలను ಯಾವ కాపాడుతాడు, ರೀತಿನಲ್ಲಿ ಎಲ್ಲ ತನ್ನ ಜನರನ್ನ ದೇವರು ಪ್ರೊಟೆಕ್ಟ್ ಮಾಡುತ್ತಾರೆ, ఏ రీతిగా తన జనులను ఆయన కాపాడుతున్నారు, ಮತ್ತು ಹೇಗೆ ಅವರ ಎಲ್ಲ ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಸಂಧಿಸ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ మళ్ళీ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఎట్లా వాళ్ళ అవసరతలన్నీ సంధిస్తున్నారు అని చూద్దాం. ಈಗಾಗಲೇ ನಾವು ಓದಿದ್ದೇವೆ. ఇప్పుడే మనం చదివినాము. ಓಕೆ, ಅದರಿಂದ ಕೆಲವು ವಾಕ್ಯಗಳನ್ನ ನಾನು ಹಾಗೆ ಮುಂದೆ ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗ್ತೇನೆ. నేను కొన్ని వచనాలు మీకు అట్లే చెప్పుకుంటా ಈ ಒಂದು వెళ్తాను. ಕೀರ್ತನೆಯನ್ನ ನಾವು 4 ವಿಭಾಗ ಮಾಡಬಹುದು. ఈ యొక్క సంపూర్ణ కీర్తనను మనం 4 భాగాల్లో చూడవచ్చు. ಫಸ್ಟ್ ಪಾರ್ಟ್, ಮೊದಲನೇದಾಗಿ మొదటవ భాగము 1ನೇ ಮತ್ತು 2ನೇ ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು. 1, 2 వచనాలు ಆ ಒಂದು చూడొద్దాం. 2 ವಾಕ್ಯದಲ್ಲಿ ఈ 2 వాక్యాలలో ಅಶ್ಯೂರೆನ್ಸ್ ಆಫ್ ಗಾಡ್ಸ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್, ದೇವರ ಭದ್ರತೆಯ ಒಂದು ನಿಶ್ಚಯತೆಯನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. దేవుని భద్రత ఒక నిశ్చయతను మనం చూడొచ్చు. ದೇವರು ಎಂತವನಾಗಿದ್ದಾನೆ, మన దేవుడు ఎటువంటి దేవుడు, ದೇವರು ಹೇಗೆ ಕಾಯುತ್ತಾನೆ మన దేవుడు ఎట్లా కాపాడుతాడు ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ನಾವು ಆ 2 ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಬಹುದು. అనే ఆయన ఒక గుణాల గురించి మనం ఈ 2 వాక్యాలలో చూడవచ్చు. 3ನೇ ವಾಕ್ಯದಿಂದ 13ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ, 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ದ ವೇಸ್ ಗಾಡ್ಸ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್, ದೇವರು ಕಾಯುವಂತ ವಿಧಾನಗಳನ್ನು ನಾವು ಅದರಲ್ಲಿ ನೋಡಬಹುದು. దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతాడు అనేది మనం అక్కడ చూడొచ్చు. 3ನೇ ವಾಕ್ಯದಿಂದ 13ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ, 3వ వచనం నుంచి 13వ వచనం వరకు. ಅದರ ಮಧ್ಯದಲ್ಲಿ దాని మధ్యలో 9, 10 ಈ 2 ವಾಕ್ಯಗಳಲ್ಲಿ 9వ వచనము 10వ వచనంలో an invitation to receive God's protection, ದೇವರ ಸಂರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಇರುವಂತ ಆಹ್ವಾನವನ್ನ ನಾವು ನೋಡಬಹುದು. దేవుని సంరక్షణ పొందడానికి ఆహ్వానాన్ని చూడొచ్చు మనం. 14ನೇ ವಾಕ್ಯದಿಂದ 16ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ 14వ వచనం నుంచి 16వ వచనం వరకు promises from the Lord for his protection ಅನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. దేవుని నుంచి తన ప్రజలకు ಕಾಪುದಲದಿ ಪ್ರಾಮಿಸ್ ನಿ చూడొచ్చు. ದೇವರು ತನ್ನ ಜನರನ್ನು ಕಾಯುವುದಕ್ಕಾಗಿ ಆತನು ಇಟ್ಟಿರುವಂತ ವಾಗ್ದಾನವನ್ನ ಈ ಒಂದು ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ನೋಡಬಹುದು. దేవుడు తన ప్రజలను కాపాడేదానికి ఇచ్చిన వాగ్దానాన్ని చూడొచ్చు. ದೇವರು ಹೇಗೆ ತನ್ನ ಒಂದು ಭದ್ರತೆಯನ್ನ ಅಶ್ಯೂರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ఏ విధంగా దేవుడు తన భద్రతని ప్రామిస్ చేస్తున్నారు, ಹೇಗೆ ದೃಢಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ఎట్లా దృఢపరుస్తున్నారు అని చూసినట్లయితే 2 ವಾಕ್ಯದಲ್ಲಿ ఈ 2 వాక్యాలలో ದೇವರ 4 ಹೆಸರುಗಳು ಉಪಯೋಗಿಸಲ್ಪಟ್ಟಿದೆ. దేవుని గురించి 4 పేర్లు ఇవ్వబడి ఉంది. ಎಷ್ಟು ಹೆಸರುಗಳು? ఎన్ని పేర్లు? 4. ಏನು? ಎಷ್ಟು? 4 పేర్లు. ಏನೇನು ಹೆಸರು ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರುವುದಲ್ಲ, ನಾನು ಹೇಳ್ತೀನಿ. ಓಕೆ, ಮೊದಲನೇದಾಗಿ ಉನ್ನತನಾದ ದೇವರು, ಮಹೋನ್ನತ
ಮಹೋನ್ನತುಡು ಅಲ್ವಾ? ಪರಾತ್ಮರನಾದ ದೇವರು ಅಲ್ವಾ? ಮಹೋನ್ನತುಡು. ಆಮೇನ್. ಪರಾತ್ಮರನ ಮರೆಯೋಕಿರುವವನು ಪರಾತ್ಮರನು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಮಹೋನ್ನತುಡು అని చెప్పినప్పుడు ಅದರಲ್ಲಿ ದೇವರ ಹೆಸರು ಎಲ್ ಎಲಿಯೋನ್ ಎಂಬುದಾಗಿ ಬರ್ತದೆ. ಎಲ್ ಎಲಿಯೋನ್, దాంట్లో దేవుని పేరు ఎల్ ఎలియోన్ అని ಎಲ್ చెప్పబడింది. ಎಲಿಯೋನ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ఎల్ ఎలియోన్ అని ಆತನು చెప్పేదైతే ಉನ್ನತನಾದ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. ఆయన మహోన్నతుడైన దేవుడని ಹಾಗಂದ್ರೆ అర్థము. ಆತನಿಗೆ ಮೇಲೆ ಯಾವುದೂ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. దాని అర్థం ఏమి అంటే అతని మీద ಯಾಕಂದ್ರೆ ఇంకేమీ ಯಾವ లేదు. ಶಕ್ತಿ ಆಗಲಿ, ఆయన పైన ఏ శక్తి ಯಾವ కూడా, ಕಾರ್ಯವಾಗಲಿ, ఏ కార్యము ಅದು కూడా ಎಲ್ಲ ಅದು ಕೆಳಗಡೆನೆ ಇದೆ. ఆయన పాదముల కిందనే ఉంది. ಯಾವುದು ಕೂಡ ಆತನನ್ನು ಮೀರಿ ಹೋಗೋಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఏ విషయము కూడా ఆయన్ని మీరిపోవడానికి సాధ్యమే ಎಲ್ లేదు. ಎಲಿಯೋನ್, ఎల్ ఎలియోన్, ಮಹೋನ್ನತನಾದ ದೇವ. మహోన్నతుడు. ಈಗ ಆತನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ಅಲ್ಲಿಂದ ಆತನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? అక్కడ నుంచి చూస్తున్నారు. ದೇವರ ಒಂದು ನಿಶ್ಚಯತೆ ಏನಂದ್ರೆ, దేవుని ఒక ಆ ಮಹೋನ್ನತನಾದ ಆ ದೇವರು ఆ మహోన్నతుడైన దేవుడు ಎಲ್ಲದಕ್ಕೂ ಮೇಲಾದವನು, అన్నిటికీ ఆమేన్. పై ఉన్న దేవుడు. ನಾವು ಸಂಧಿಸುವಂತ ಸಮಸ್ಯೆಗಳಿಗಿಂತ ಆತನು ಮೇಲಾದವನು. మనం ఎదురిస్తున్న మన సమస్యల కన్నా ఆయన ఎంతో ನಾವು గొప్పవాడు. ಸಂಧಿಸಿ ಎದುರುಗೊಳ್ಳುವಂತ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳಿಗಿಂತ ಆತನು ಮೇಲಾದವನು. మనం ఎదుర్కొంటున్న ఎన్నో ఆమేన్. అన్ని కార్యాల ಆತನು కన్నా ఆయన పైన వాడు. ಪರಾತ್ಮರನಾದ ದೇವರು. ఆయన మహోన్నతుడైన ಆಮೆನ್. దేవుడు. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, ಪರಾತ್ಮರನಾದ పక్కన ದೇವರು. చూసి చెప్పండి, ಎಲ್ మహోన్నతుడైన దేవుడు. ಎಲಿಯೋನ್. ఎల్ ఎలియోన్. ಆತನು ಉನ್ನತನು, ఆయన మహోన్నతుడు. ಆತನು ಎಲ್ಲದಕ್ಕೂ ಮೇಲಾದವನು. ఆయన అందరికన్నా పైన ఉన్న దేవుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಎರಡನೇದಾಗಿ ಹಾಗೆ ನೋಡುತ್ತೇವೆ, రెండవదిగా మనం ಸರ್ವಶಕ್ತನ చూసినట్లయితే, ಆಶ್ರಯ. ಒಂದನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಸರ್ವಶಕ್ತನ ಆಶ್ರಯದಲ್ಲಿ, ಸರ್ವಶಕ್ತುని నీడలో. ಸರ್ವಶಕ್ತನು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಸರ್ವಶಕ್ತುಡು అంటే ನಾವು ಅದರ ಒಂದು ದೇವರ ಹೆಸರನ್ನು ಅದನ್ನು ನೋಡುವಾಗ ఆ సర్వశక్తుడు అని దేవుని పేరు మనం ಎಲ್ ಶಡಾಯ್ చూసినట్లయితే, ಎಂಬುದಾಗಿದೆ. ಎಲ್ ಶಡಾಯ್, ఎల్ షడాయ్ ಎಲ್ అనే ಶಡಾಯ್ అర్థము. ಅಂದ್ರೆ ఎల్ షడాయ్ అంటే ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು. ಸರ್ವಶಕ್ತಿమంతుడైన ಹಾಗಾದ್ರೆ దేవుడు. ಆತನು ಆಲ್ ಮೈಟಿ ಗಾಡ್, ಆತನಿಗೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದು ಒಂದೂ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అంటే ఆయన సర్వశక్తుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ಅದರ ఒక్కటి కూడా లేదు. ಇನ್ನೊಂದು ಅರ್ಥ ಏನಂದ್ರೆ, ఇంకొక అర్థం ಒಂದು ఏమంటే, ತಾಯಿ ಹಾಗೆ ఒక తల్లిలాగా ಅಪ್ಪಿಕೊಳ್ಳುವ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. ಎಲ್ ಶಡಾಯ್. బిడ్డను వాటేసుకునే ఒక దేవుడు. ನೋಡ್ರಿ, ನಾವು ಸಮಸ್ಯೆಗಳು ಇರುವಾಗ, మనకు ఎన్నో ನಮ್ಮ కష్టాలు ಸಂಕಷ್ಟಗಳು ఉన్నప్పుడు, ಇರುವಾಗ, మనకు సమస్యలు ಯಾರೊಬ್ಬರು ఉన్నప్పుడు, ನಮ್ಮನ್ನು ಅಪ್ಪಿಕೊಂಡ್ರೆ మనల్ని ఎవరైనా ನೋಡ್ರಿ, వాటేసుకుంటే ನಮ್ಮ ಏನೋ ಭಾರ ಹೋದಂಗೆ ಇರ್ತದೆ ಅಲ್ವಾ? ಕೆಲವು ಸತಿ మనలో ఉన్న భారం అంతా పోయినట్లు ಕೆಲವು ಸತಿ అనిపిస్తుంటది. ಕಣ್ಣೀರು ಬರ್ತಾ ಇರ್ತದೆ. ఎన్నో సార్లు కంట్లో ಅಲ್ವಾ? నీళ్లు ಈಗ వస్తుంటాయి. ದೇವರು ಎಲ್ ಶಡಾಯ್ ಒಂದು ತಾಯಿ ಹಾಗೆ, మన దేవుడు ఎల్ షడాయ్ అయి ఉన్నారు, ఒక తల్లిలాగా. ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು, సర్వశక్తుడైన మన ಆತನು దేవుడు ಬಲವಾದ ಹಸ್ತದಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾರಂತೆ? ఆయన బలమైన హస్తములతో ನಮ್ಮನ್ನು ఏం చేస్తారంటే ಅಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. మనల్ని వాటేసుకుంటారు. ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು. అక్కడ చెప్పబడి ఉంది సర్వశక్తుడైన ಆತನಂದ್ರೆ దేవుడు. ಆತನ ಶಕ್ತಿಗೆ ಮೀರಿದು ಯಾವುದೂ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. దాని అర్థం ఏమి అంటే, ఆయన శక్తికి ಆಮೆನ್. మీరిన ನೋಡ್ರಿ, ఇంకొకటి ఏమీ లేదు. ಉನ್ನತನು, ఆయన ಎರಡನೇದಾಗಿ మహోన్నతుడు, ಸರ್ವಶಕ್ತನು. రెండవదిగా సర్వశక్తుడు. ನಂತರ ಹಾಗೆ ನಾವು ಮುಂದೆ ಹೋದುವಾಗ, ಎರಡನೇ అట్లే ವಾಕ್ಯದಲ್ಲಿ మనం ముందు ಹೋದುವಾಗ చూసినట్లయితే, ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡುತ್ತಾ ಇದೆ, ಎರಡನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ಎರಡನೇ ವಾಕ್ಯ, ನಾನು ಯೆಹೋವನಿಗೆ ಹೇಳಲ್ಪಡುತ್ತೆ. ನಾನು ಯೆಹೋವನಿಗೆ, ಓಕೆ, ದ ಗಾಡ್ ಯೆಹೋವಾ ಅನ್ನುವಂತ ನಾಮ ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ మనం చూసినట్లయితే యెహోవా అని చెప్పబడి ఉంది. ಯಾವೇ ಅಥವಾ ಜೆಹೋವಾ ಎಂಬುದಾಗಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಟ್ಟಿದೆ. యావే లేకపోతే జెహోవా అని చెప్పబడి ఉంది. ನಮ್ಮ ಸತ್ಯವೇದದಲ್ಲಿ మన పరిశుద్ధ గ్రంథంలో 6823 ಸಾರಿ 6823 ಟೈಮ್ಸ್ 6823 సార్లు ಈ ಒಂದು ಹೆಸರು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ఈ యొక్క పేరు పాత గ్రంథంలో ఉపయోగించబడింది. ಯಾವೇ, ಆಮೆನ್. యెహోవా, ಯಾವೇ, యెహోవా, ಯೆಹೋವಾ ಈರೆ, యెహోవా ఈరే, ಯೆಹೋವಾ ಶಮ್ಮಾ, యెహోవా షమ్మా, ಯೆಹೋವಾ ಶಾಲೋಮ್, యెహోవా షాలోమ్, ಯೆಹೋವಾ ರೂವಾ, యెహోవా రూవా. ಆಮೆನ್. ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರು, మనల్ని కాపాడే ನಮ್ಮನ್ನು దేవుడు, ಸಂರಕ್ಷಿಸುವ ದೇವರು, మనల్ని సంరక్షించే ನಮಗೆ ಜಯ దేవుడు, ಕೊಡುವ ದೇವರು, మనకు విజయం ఇచ్చే ನಮಗೆ దేవుడు, ಕೃಪನಾಗಿರುವ ದೇವರು. మనకు కాపరిగా ఉన్న ಹಾಗಾದ್ರೆ ದೇವರ దేవుడు. ಒಂದು ಜನರಲ್ ನೇಮ್ ಆಗಿ ಇದೆ ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ. దేవుని ఒక సాధారణ నామముగా ఇది ಅದರ ಒಂದು చెప్పబడి ಅರ್ಥ ఉంది. ಏನು ಅಂದ್ರೆ, దాని అర్థం ఏమి అంటే, ಮಾರ್ಪಡದಂತ ದೇವರು
ದೇವರು ಎಂಬುದಾಗಿ ಒಂದು ಅರ್ಥ. ఎప్పటికీ మారని దేవుడు. ಹೇಗೆ ಆತನು ಇದ್ದಾನೋ ಹಾಗೇ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. ఆయన ఎట్లా ఉన్నారో ఎల్లప్పుడు అలాగే ఉండే ಇನ್ನೊಂದು దేవుడు. ಅರ್ಥ ಏನಂದ್ರೆ ಒಡಂಬಡಿಕೆಯ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ, ದ ಲಾರ್ಡ್ ಆಫ್ ಕವೆನೆಂಟ್. ఇంకొక అర్థం ఏమి అంటే వాగ్దానం చేసిన దేవుడు. ಆತನು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಆತನು. ఆయన మనతో ఒక ఒడంబడిక ಆತನು చేసినారు. ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಮಾರ್ಪಡದೆ ನಿಂತಿರುವ ಆತನು. ఆయన ఒడంబడికలో మార్పే లేదు. ದೇವರು ಒಂದನ್ನ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾಡುವುದಕ್ಕೆ ತೀರ್ಮಾನಿಸಿಬಿಟ್ರೆ దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలనుకుంటే ಅದನ್ನ ಮಾಡೇ ಮುಗಿಸ್ತಾರೆ. అది ఆయన చేసి ముగిస్తారు. ಆಮೆನ್, ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಮಾಡಲು ಬಯಸಿದ ಕಾರ್ಯವನ್ನ ನೆರವೇರಿಸುತ್ತಾರೆ. మీ జీవితంలో దేవుడు చేయాల్సిన కార్యాలను చేసి ಆತನು ಸಂಪೂರ್ತಿ చేస్తారు. ಆತನು ಇರುವಾತನಾಗಿ ಇರುವಾತನು. ఆయన ఎప్పుడు ఉండే ಆತನು దేవుడే, ಬದಲಾಗುವುದೇ ఆయన మారని దేవుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಬದಲಾಗುವುದಿಲ್ಲ, ప్రేమలో ఆయన మారడు, ನಂಬಿಗಸ್ತಿಕೆಯಲ್ಲಿ ಆತನು ಬದಲಾಗುವುದಿಲ್ಲ, నమ్మకస్తంలో ఆయన మారడు. ಆತನ ಮೇಲೆ ಒಬ್ಬರು ನಂಬಿಕೆ ಇಟ್ಟು ಬಂದು ಬಿಟ್ರೆ ఆయన మీద ఒక విశ్వాసాన్ని పెట్టి ఆయన ಅವರನ್ನ దగ్గరకు ಕೊನೆ వస్తే ತನಕ ಕಾಯುವಾತ. ఆయన వాళ్ళను ఆఖరి ಅವರು వరకు కాపాడే దేవుడు. ಆರಿಸಿಕೊಂಡಂತ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು, ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ಅವರೇ జనాలు, ಆರಿಸಿಕೊಂಡಂತ ಇಸ್ರಾಯೇಲರು, ఆయనే ఏర్పరచుకున్న ಆ ఇశ్రాయేలు ಜನಾಂಗಗಳು జనాలు ದೇವರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಎಷ್ಟೇ ಗುಣುಕುಟ್ಟಿದ್ರು ಕೂಡ దేవునికి విరోధంగా ఎంత వాళ్ళు సణిగినా కూడా ದೇವರು ಅವರ ಜೊತೆಗೆ ಮಾಡಿಕೊಂಡ ಒಡಂಬಡಿಕೆಯ ಕಾರಣ దేవుడు వాళ్ళతో చేసిన ఆ ఒడంబడిక ಅವರನ್ನ ಹೆಜ್ಜೆ ಹೆಜ್ಜೆಯಾಗಿ ನಡೆಸಿಕೊಂಡು ಬಂದನು. ఆయన ప్రతి ಹಂತುగా ఆయన ಅವರ నడిపించుకుంటూ వచ్చినారు. ಜೀವನದಲ್ಲಿ ఆయన ದೇವರು ತನ್ನ ವಾಗ್ದಾನವನ್ನು ನೆರವೇರಿಸಿದರು. వాళ్ళ జీవితంలో దేవుడు ಆಮೆನ್. ఆయన వాగ్దానాన్ని ಅದೇ నెరవేర్చినారు. ಯೆಹೋವಾ. ಆಮೆನ್, అదే యెహోవా దేవుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಂತರ ಹಾಗೆ ನಾವು ಈ ವಾಕ್ಯವನ್ನು ಮುಂದೆ ಓದುವಾಗ ఇదే వాక్యాన్ని మనం ముందు చూసినట్లయితే ಎರಡನೇ ವಾಕ್ಯನೇ ಓಕೆ, ನಾನು ಭರವಸೆ ಇಟ್ಟಿರುವ ನನ್ನ ದೇವರು ಎಂದು ಹೇಳುವೆನು. ನನ್ನ ದೇವರು, నేను నమ్ముకొను నా దేవుడు, ನಾನು ಭರವಸೆ ಇಟ್ಟಿರುವ ನನ್ನ ದೇವರು. నేను నమ్ముకున్న నా దేవుడు. ಆ ದೇವರು ಅನ್ನುವಂತ ಪದಕ್ಕೆ, ఆ దేవుడు అనే ఒక పదానికి ದೇವರ ಹೆಸರು ಎಲೋಹಿಮ್ ಎಂಬುದಾಗಿ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. దేవుని పేరు ఎలోహిం అని చెప్పబడింది. ಎಲೋಹಿಮ್ ಅನ್ನುವಂತ ಆ ಒಂದು ದೇವರ ಹೆಸರು ఎలోహిం అని చెప్పబడిన దేవుని పేరు 2570 ಸಾರಿ 2570 ಟೈಮ್ಸ್ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಬರ್ತದೆ. 2570 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ಅಷ್ಟು ಬಾರಿ ಇಲ್ಲಿ ಏನು ಬರ್ತದೆ ಅಂದ್ರೆ ಎಲೋಹಿಮ್ ಎಲೋಹಿಮ್ ಎಂಬುದಾಗಿ ಬರ್ತದೆ. అన్ని సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఎలోహిం ಈಗ ఎలోహిం అని రాయబడి ఉంది. ಎಲೋಹಿಮ್ ಎಲೋಹಿಮ್ ಎಂದರೆ ಏನರ್ಥ? ఎలోహిం ఎలోహిం అంటే అర్థం ఏమి? ಏನು ಇಲ್ಲದರಿಂದ ರೂಪಿಸುವ ಆತನು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. ఏమీ లేని నుంచి ఆయన రూపించే దేవుడు. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಯಾವ ಒಂದು ಮೂಲಗಳು ಇಲ್ಲದೆ ನಮಗೋಸ್ಕರ ರೂಪಿಸಿಕೊಡುವ ದೇವರೆಂಬುದಾಗಿ ಅರ್ಥ. ఏ ఒక మూలము లేకుండా ఆయన రూపించే దేవుడు. ಆದಿನಲ್ಲಿ ದೇವರು ಈ ಭೂಮಿಯನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಾಗ ఆదిలో ఆయన ఈ భూమిని సృష్టించినప్పుడు ಆದಿಕಾಂಡ 1ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ಅಧ್ಯಾಯ 3 ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ ನೋಡುವಾಗ ఆదికాండము 1, 2, 3 అధ్యాయాలు చూసినప్పుడు ಎಲ್ಲವನ್ನು ಆತನು ಬರೀ ಮಾತಿನಿಂದಲೇ ಉಂಟು ಮಾಡಿದರು. అన్నిటిని కూడా ఆయన తన వాక్కు ద్వారా ಯಾಕಂದ್ರೆ సృష్టించారు. ಅದು ಆತನ ಒಂದು ಶಕ್ತಿ. ఎందుకంటే అది ఆయన ఒక ಈಗ శక్తి. ದೇವರು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಏನಾದ್ರು ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ దేవుడు మన జీవితంలో ఏమని ಏನಾದ್ರು చేయాలంటే ಇರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಕಾರಣ, ಏನಾದ್ರು ಇರ್ಬೇಕು ಅನ್ನುವಂತ ಕಾರಣ ಇಲ್ಲ, ಬೇಕಾಗಿಲ್ಲ. మనకు ముందుగా ఏదో ఉండాలి అనే కారణం అవసరం లేదు. ಏನು ಇಲ್ಲದೆ ಇರುವುದರಿಂದಲೇ ನಮಗೋಸ್ಕರ ರೂಪಿಸಲು ಶಕ್ತನಾಗಿದ್ದ. ఏమీ లేకపోయినా కూడా ఆయన మన కోసం రూపించడానికి శక్తుడు. ಈ ಒಂದು ಕೀರ್ತನೆಯಲ್ಲಿ, ఈ ఒక కీర్తనలో, ಈ ಒಂದು 2 ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ఈ 2 వాక్యాలలో ದೇವರ 4 ಹೆಸರುಗಳನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. దేవుని 4 పేర్లు మనం చూసినాము. ಆಮೇಲೆ ನಾವು ಕೈಯನ್ನು ಹೀಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ, మన కుడి చేతిని పైకెత్తి ಹೀಗೆಲ್ಲ ತೋರ್ಸೋಣ, ಹಿಂಗ್ ಮಾಡೋಣ. ಓಕೆ, 1 ಎಲ್ ಎಲಿಯೋನ್. ಹೇಳಿ ನನ್ನ ఎల్ ಜೊತೆಗೆ, ఎలియోన్. ಎಲ್ ಎಲಿಯೋನ್. ಎಲ್ಲರೂ ಹೇಳ್ಬೇಕು ನನ್ನ ಜೊತೆಗೆ, ಎಲ್ ಎಲಿಯೋನ್. ఎల్ ఎలియోన్. ವೆರಿ ಗುಡ್, ಒಳ್ಳೆ ಸ್ಟೂಡೆಂಟ್ಗಳಾಗ್ಬಿಟ್ರಿ. ಓಕೆ, ಎಲ್ ಶಡಾಯ್. ఎల్ షడాయ్. ಯಾವೇ. యావే. ಎಲೋಹಿಮ್. ఎలోహిం. ಕರೆಕ್ಟ್ ಆಗಿಲ್ಲ 4 ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀರಾ? ವೆರಿ ಗುಡ್. చూపిస్తున్నారా ತಿರ್ಗಾ 4? ಮಾಡೋಣ. ಎಲ್ ಎಲಿಯೋನ್. ఎల్ ఎలియోన్. ಎಲ್ ಶಡಾಯ್. ఎల్ షడాయ్. ಯಾವೇ. యావే. ಎಲೋಹಿಮ್. ఎలోహిం. ಇನ್ನು ಕೆಲವು 3 ಹಸ್ತ ಹಿಂಗೆ ಇಟ್ಕೊಂಡಿನೋ, ಇನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವಂತ ಹಿಂಗೆ ಇಟ್ಕೊಂಡಿದ್ದೆ.
ದೇವರ ಆ ಒಂದು 4 ಹೆಸರುಗಳ అర్థ ಏನಂತ ನೋಡುವಾಗ దేవుని 4 పేర్లది అర్థం ఏమి ಅವರಿಗೆ ಮೇಲಾಗಿ ಯಾರು ಇಲ್ಲ, ఆయనకు పైన ఎవరు ಅವರಿಗೆ లేరు, ಮೇಲಾಗಿ ಯಾವ ಶಕ್ತಿ ಇಲ್ಲ, ఆయనకు పైన ఏ శక్తి కూడా ಆತನ లేదు, ಶಕ್ತಿಯನ್ನ ಮೀರಿ ಯಾವುದನ್ನು ಮುಟ್ಟಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఆయనను మీరి ఏ శక్తి కూడా ನಮ್ಮ ముట్టకూడదు. ಜೊತೆಗೆ ಇರುವ ದೇವರು ಮಾರ್ಪಡದೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ನೆರವೇರಿಸುವ ದೇವರು. మనతో ఉన్న దేవుడు ఎప్పటికీ మారని దేవుడు, ನಮಗೋಸ್ಕರ ಎಂತ ಸ್ಥಿತಿನಲ್ಲಿಯೂ ರೂಪಿಸಿಕೊಡುವ ದೇವರು. ఎటువంటి పరిస్థితిలో అయినా మన కోసం ಆಮೆನ್. రూపించి ఇచ్చే ಈ దేవుడు. ಒಂದು ದೇವರ ನಾಮದ ಬಲದಲ್ಲಿಯೇ ಕೆಳಗಡೆ ಸಂರಕ್ಷಣೆ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఈ యొక్క దేవుని నామం కిందనే మనకి ఎన్నో సంరక్షణ ದೇವರು ఇవ్వబడి ఉన్నాయి. ಕಾಯುವ ದೇವರು. ಆಮೆನ್. దేవుడు కాపాడే ಆಮೆನ್. దేవుడు, ಆತನ ಶಕ್ತಿ ಕಾಯುವಂತ ಶಕ್ತಿ. ఆయన ఒక బలము మనల్ని కాపాడే బలము. ಆಮೆನ್. ಆತನ ಒಂದು ಎಲ್ ಶಡಾಯ್ ಅನ್ನುವಂತ ಆತನ ಆಲ್ಮೈಟಿ ಆ ಒಂದು ದೊಡ್ಡ ಶಕ್ತಿ ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ಶಕ್ತಿ. ఎల్ షడాయ్ అని ఒక సర్వశక్తిమంతుడు మనల్ని కాపాడే దేవుడు. ಆಮೆನ್. ನಮ್ಮನ್ನು ಕಾಯ್ದು ಆತನು ನಡೆಸ್ತಾನೆ. మనల్ని కాపాడి నడిపిస్తారు. ಈ ಒಂದು 3ನೇ ವಾಕ್ಯದಿಂದ 13ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ ఈ 3వ వాక్యం నుంచి 13వ ದೇವರ వాక్యం 7 వరకు ಸಂರಕ್ಷಣೆಯನ್ನ ನಾವು ನೋಡಬಹುದು. ಹೇಗೆ ಎಲ್ಲ ಆತನು ಕಾಯ್ತಾನೆ. దేవుని 7 సంరక్షణలు ఏ విధంగా మనల్ని కాపాడుతారని ನೋಡ್ರಿ, చూడొచ్చు. 3ನೇ ವಾಕ್ಯ 4ನೇ ವಾಕ್ಯ ಓದೋಣ. 3వ ಆಮೆನ್. వాక్యము ನಿನ್ನನ್ನು 4వ చూడండి. ಬೇಟೆಗಾರನ ಬಲೆಯಿಂದಲೂ ಮರಣಕರ ವ್ಯಾಧಿಯಿಂದಲೂ ತಪ್ಪಿಸುವವನು ಆತನೇ. ಆಮೆನ್. 4ನೇ వేటకాని ವಾಕ್ಯ. ఊరిలో నుండి ಇರಿ. ತೆಗೆದು. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, ఆమెన్. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ಆಮೆನ್. ಆಮೆನ್. 4ನೇ ವಾಕ್ಯ. ಅವರ್ ತಮ್ಮದು ಆತನು ನಿನ್ನನ್ನು ತನ್ನ ರೆಕ್ಕೆಗಳಿನಿಂದ ಒದಗಿಸುವನು, ಆತನು ಪಕ್ಕೆಗಳ ಮರೆಯನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವಿ, ಆತನು ಸತ್ಯತೆಯೇ ನಿನಗೆ ಕೇಡಿಯವು ಗುರಾಣಿಯೂ ಆಗಿದೆ. ಆಮೇನ್. ದೇವರ ಮೊದಲನೇ ಸಂರಕ್ಷಣೆ దేవుని యొక్క మొదటి ಒಂದು సంరక్షణ ಬೇಟೆಗಾರನ ಹಾಗೆ ನಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಕಾರ್ಯಗಳು ನಡೆಯುವಾಗ, వేటగాని ఊరిలో నుండి అటువంటి విరోధమైన కార్యముల నుండి, ಅಥವಾ ಸೈತಾನನ ವಿರೋಧವಾದಂತ ತಂತ್ರಗಳು ನಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಬರುವಾಗ, సైతాను మనకి విరోధంగా వేసిన తంత్రాలు మన చుట్టూ ಆಮೆನ್, ఉన్నప్పుడు ದೇವರು ನಮ್ಮನ್ನು ಕಾಯುತ್ತಾನೆ. దేవుడు ಆಮೆನ್. మనల్ని కాపాడుతాడు. ಬೇಟೆಗಾರನು ಬಲೆ ಹಾಕಿರುವುದನ್ನ ನೀವು ನೋಡಿದ್ದೀರಾ? ಯಾರು ನೋಡಿದ್ದೀರಾ? వేటగాని ఊరి మీరు ఎప్పుడైనా చూసినారా? ನಾನು ನೋಡಿದ್ದೀನಿ. నేను చూసినాను. ನಾನು ಬಲೆನೇ ಹಾಕಿದ್ದೀನಿ. నేను వల వేసినాను. ಪಕ್ಷಿಗಳಿಗೆ ನಾನು ಬಲೆಯೆಲ್ಲ ಹಾಕಿದ್ದೀನಿ. నేను పక్షుల్ని పట్టాలని వల ಪಾರಿವಾಳ వేసినాను. ಈಗಲ್ಲ, ಅವಾಗ ಪಾರಿವಾಳ ಹಿಡಿಯೋದಕ್ಕೆ ನಾನು ಬಲೆಯೆಲ್ಲ ಹಾಕಿದ್ದೀನಿ. పావురాల్ని పట్టడానికి నేను వల వేసినాను. ಅವಾಗ ಏನ್ ಮಾಡ್ತೀವಿ? అప్పుడు ఏం చేస్తాం మనం? ಒಂದು ಓಪನ್ ಗ್ರೌಂಡ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ ఒక ఓపెన్ గ్రౌండ్ లో ಆ ಒಂದು ಗ್ರೌಂಡ್ ನಲ್ಲಿ ಆ ಕಣ್ಣಿಗೆ ಕಾಣದೇ ಇರುವ ಕಲರ್ ನಲ್ಲಿ ಆ ಒಂದು ನರದಲ್ಲಿ ಆ ಒಂದು ಗಂಟನ್ನ ಕಟ್ಟಿ, కళ్ళకి కనిపించని విధంగా ఒక వలలాగా ఏర్పరిచి ಬಲವಾದ ಒಂದು ಆಣಿ ತರ ಅಲ್ಲಿ ಒಡೆದು ಅದಕ್ಕೆ ಕಟ್ಟಾಕಿಬಿಟ್ಟು ఒక గట్టిగా తవ్వి దానికి ఇదంతా కూడా కట్టేసి ಅಲ್ಲಿ ಒಂದು ಪಾರಿವಾಳಗೆ ಇಷ್ಟವಾಗಿರುವಂತ ಆ ಒಂದು ಎಲ್ಲ ಧಾನ್ಯಗಳನ್ನು ಸುತ್ತಲು ಹಾಕಿರ್ತೇವೆ. ఆ పారివాళ్ళకి ఇష్టంగా ఉండే ఆ ధాన్యాలన్నీ కూడా చల్లేవాళ్ళమే. ಆ ಪಕ್ಷಿ ನೋಡುವಾಗ ఆ పక్షి అది ಆ చూసినప్పుడు ಪಕ್ಷಿಗೆ ಬಲೆ ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ. ఆ పక్షికి ఆ వల ಆ కనిపించదు. ಪಕ್ಷಿಗೆ ಇಷ್ಟಕರವಾದ ಆಹಾರ ಮಾತ್ರ ಕಣ್ಣಿಗೆ ಕಾಣುತ್ತದೆ. ఆ పక్షికి ఇష్టమైన ఆ ధాన్యాలు మాత్రం కనిపిస్తాయి. ನೋಡ್ರಿ, ಬೇಟೆಗಾರನು ಎಷ್ಟು ತಂತ್ರವಾಗಿ ಮಾಡುತ್ತಾನೆ. చూసినారు ఒక వేటగాడు ఎన్ని కుతంత్రాలు చేస్తాడు, ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ. అవన్నీ తెలియదు. ಸೈತಾನ ಏನಕ್ಕೋಸ್ಕರ ಮಾಡ್ತಾನೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ. కొన్నిసార్లు సైతాను ఏ విధంగా కుతంత్రాలు ನೋಡುವಾಗ చేస్తాడో తెలియదు. ಚೆನ್ನಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನಮ್ಗೆ ಅನಿಸ್ತದೆ. కొన్నిసార్లు చూడడానికి ఎంతో బాగుంది కదా అనిపిస్తుంది. ಇದೆಲ್ಲ ಏನಾಗ್ಬಿಡ್ತದೆ ಅನ್ನುವ ತರ ಇರ್ತದೆ. ఇదంతా మనకి ఏం చేస్తదిలే ಅದರ అనిపిస్తుంది. ಹಿಂದ್ಗಡೆ ಆತನು ಇಟ್ಟಿರುವಂತ ಬಲೆ ಕಣ್ಣಿಗೆ ಕಾಣುವುದಿಲ್ಲ. అది వెనకాల సైతాను పెట్టిన వల మనకి కనిపించదు. ಅಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಪಕ್ಷಿ ಆಹಾರಕ್ಕೋಸ್ಕರ ಬರ್ತದೆ. ಅಲ್ಲಿ ఆ పక్షి అక్కడ ధాన్యాల కోసం ಆ వస్తుంది. ಇಷ್ಟವಾದ ಆಹಾರವನ್ನು ತಿಂದು ಅದು ಕಾಲನ್ನು ಇಟ್ಟು ಮುಂದೆ ಹೋಗುವಾಗ, అది తనకి ఇష్టమైన ధాన్యాల్ని తిని ఆ ముందుకు వెళ్ళినప్పుడు ಆ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಂತ ಹಗ್ಗದಲ್ಲಿ ಅದು ಕಾಲು ಸಿಕ್ಕಾಕೊಂಡು ಲಾಕ್ ಆಗ್ಬಿಡ್ತದೆ. ఆ కట్టి పెట్టిన ఆ తాడుల మధ్యలో దాని కాళ్ళు ఇరుక్కొని అది లాక్ అయిపోతుంది. ಆವಾಗ ಆ ಬೇಟೆಗಾರನು ಓಡಿ ಬರ್ತಾನೆ. అప్పుడు ఆ వేటగాడు వస్తాడు. ಬಂದು ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ఏం చేస్తాడు? ಅಯ್ಯೋ, ನಿನಗೆ ಒಳ್ಳೆ ಜೀವನ ಕೊಡಬೇಕು ಬಾ ಅಂತ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಅದನ್ನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ಬೆಳೆಸ್ತಾನ? రా నీకు మంచి జీవితాన్ని ఇస్తాను అని తీసుకొని పోయి దాన్ని ನಾನು ಅದನ್ನ పెంచుతాడా? ಬೆಳೆಸ್ದೆ. ನಾನು ಸಾಯಿಸಿಲ್ಲ, ನಾನು ಬೆಳೆಸ್ದೆ. నేను ఏం చంపలేదు, నేను ಕೆಲವರು సాకినాను. ಬೇಟೆಗಾರರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ಅದನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಕೈಮ ಮಾಡ್ತಾರೆ.
కొంతమంది వేటగాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తీసుకొని పోయి చంపి తినేస్తారు. ಬಟ್ ಆ ಒಂದು ಪಕ್ಷಿಗೆ ಗೊತ್ತಿರುವುದಿಲ್ಲ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ. పక్షికి అది ఏం జరుగుతుందో తెలియదు. ಹೀಗೆ ಸೈತಾನು ನಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಏನೋ ತಂತ್ರ ಮಾಡಿದ್ರು. ఇదే విధంగా సైతాను మన విరోధంగా ఎన్నో ನಮ್ಮ కుతంత్రాలు ಕಣ್ಣಿಗೆ చేస్తాడు. ಅದನ್ನ ಕಾಣದೇ ಇದ್ರು, మన కళ్ళకు అది ನಮಗೆ కనిపించకపోయినా, ಅರ್ಥವಾಗದೇ ಇದ್ರು ಕೂಡ మనకు అర్థం కాకపోయినా ನಮ್ಮ కూడా ದೇವರು ನಮ್ಮನ್ನ ಕಾಯ್ತಾರೆ. మన దేవుడు మనల్ని కాపాడుతాడు. Hallelujah. Hallelujah. ಯಾವಾಗ ಕಾಯ್ತಾರೆ? ఎప్పుడు కాపాడుతారు? ಅದನ್ನೇ 9ನೇ 10ನೇ ವಾಕ್ಯ ಇರ್ತದೆ, ಹೇಳುತ್ತದೆ. 9ನೇ 10ನೇ ವಾಕ್ಯ అదే మనము 9, 10 వచనాలు చూడాలి. ಯಾರನ್ನ ಕಾಯುತ್ತದೆ? ఎవరిని కాపాడుతారు? 9ನೇ 10ನೇ ವಾಕ್ಯ ಅದನ್ನ ಹೋದಣ. 9, 10 వచనాలు ಯೆಹೋವನೇ చూద్దాము. ನನ್ನ ಶರಣನು, ಲಾರ್ಡ್ ನೀನೇ ನನ್ನ ದೇವರು, యెహోవా నీవే నా ఆశ్రయము, ನಾನು ನಿನ್ನನ್ನು ಆಶ್ರಯವಾಗಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆ, దేవా నిన్నే నేను ఆశ్రయముగా ನಿನ್ನ చేసుకున్నాను, ಆಶ್ರಯದಲ್ಲಿ ನಾನು ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದೇನೆ నీ ఆశ్రయములో నేను వచ్చేసాను ಎಂಬುದಾಗಿ ಹೇಳುವವರಿಗೆ అని ఒప్పించుకున్న వాళ్ళకి ಯಾವ మాత్రమే ಕೇಡು ಸಂಭವಿಸದು, ఏ హాని జరగదు, ಉಪದ್ರವವು ಕೂಟಾರದ ಸಮೀಪಕ್ಕೆ ಬಾರದು. ఏ ఉపద్రవము వాళ్ళ ఇంటికి ಈ దగ్గరికి రాదు. ದೇವರನ್ನ ಅರಿತುಕೊಂಡವರು, ఈ దేవుడిని ಈ తెలుసుకున్న ದೇವರ ಮೇಲೆ ತನ್ನ ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಇಟ್ಟವರು, ఈ దేవుని పైన వాళ్ళ ಈ నమ్మకాన్ని ದೇವರನ್ನು పెట్టిన వాళ్ళు, ಆಧಾರವಾಗಿ ಕೊಂಡಿರುವವರು, ఈ దేవుడినే ఆధారంగా ಅವರಿಗೆ చేసుకున్న వాళ్ళు, ದೇವರ ಸಂರಕ್ಷಣೆ ಇರುತ್ತದೆ. వాళ్లకు దేవుని ఒక ಹಾಲೆಲೂಯಾ, సంరక్షణ ఉంటది. ಹಾಲೆಲೂಯಾ. ಹಾಲೆಲೂಯಾ. ಅಂತ ದೇವರನ್ನು ನಂಬಿ ಬಂದಿರುವ ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ఈ దేవుడిని నమ్మి వచ్చిన మీ ಈ ಒಂದು జీవితంలో ಸಂರಕ್ಷಣೆ ಇರುತ್ತದೆ. ఈ ಆಮೆನ್. ఒక సంరక్షణ ఉంటది. ಎರಡನೇದಾಗಿ ಅವರ ಕಾಯುವಿಕೆನಲ್ಲಿ 5ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದೋಣ. రెండవది 91:5. మనం చూసినట్లయితే 5వ వచనంలో 5ನೇ ವಾಕ್ಯ ಏನು? ಇರುಳಲ್ಲಿ ಭಯ ಹುಟ್ಟಿಸುವ ಯಾವುದಕ್ಕೂ, ಆರಿಯುವ ಬಾಣಕ್ಕೂ, ಸಂಚರಿಸುವ ವಿಪತ್ತಿಗೂ. ಓಕೆ 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 ಸಾಕು, ಅದು 6ನೇ ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ರಿ. ಓಕೆ, 5ನೇ ವಾಕ್ಯ, రాత్రి ಇರುಳಲ್ಲಿ ಭಯ ಹುಟ್ಟಿಸುವ ಯಾವುದಕ್ಕೂ, ಹಗಲಲ್ಲಿ ಆರಿ ಬರುವ ಬಾಣಕ್ಕೂ. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను. ಆಮೆನ್. ಇರುಳಲ್ಲಿ ಭಯ ಹುಟ್ಟಿಸುವ ಯಾವುದಕ್ಕೂ. రాత్రి వేళ కలుగు ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ భయమునకైనను. ಎಷ್ಟು ಧೈರ್ಯವಾಗಿ ನಾವು ಇದ್ದೇವೆ. చూడండి ఎంత ధైర్యంగా మనము ನಮ್ಮ ఉన్నామో. ಧೈರ್ಯ ನಮ್ಗೆ ಗೊತ್ತಿದೆ. మన ధైర్యం మనకే తెలుసు. ಹಾಲಲ್ಲಿ ಲೈಟ್ ಆಫ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಮನೆ ರೂಮ್ ಅಲ್ಲಿ ಹೋಗೋದು, ಒಳಗಡೆ ಅಪ್ಪಾ ಹೋಗ್ತೀವಿ. హాల్లో లైట్ ఆఫ్ చేసి రూమ్ లో పోయే లోపల ಕೆಲವರೆಲ್ಲ ಆಫ್ ಮಾಡಿ ಕೆಳಗಡೆ ಬಿದ್ದು ಏಟೆಲ್ಲ ಹೊಂದಿ, కొంతమంది లైట్ ఆఫ్ చేసి ಅದೇ కింద పడిపోయి, ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ, అదే ఇంట్లో మనం ఉంటాము, ಅದೇ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ತಿರುಗಾಡಿದ್ದೇವೆ. అదే ఇంట్లో తిరుగుతా ಆ ఉంటాము. ಮನೆ ಲೆಫ್ಟ್ ರೈಟ್ ಯೂಟರ್ನ್ ಎಲ್ಲ ಗೊತ್ತಿದ್ರು ಕೂಡ ఆ ఇంట్లో ఉన్న ప్రతి టర్న్స్ ಆ మనకు తెలుసు. ಲೈಟ್ ಆಫ್ ಮಾಡಿ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ఆ లైట్ ఆఫ్ చేసి పోవాలంటే ಇರುಳಲ್ಲಿ ಭಯ ಹುಟ್ಟಿಸುವ ಯಾವುದಕ್ಕೂ. రాత్రి భయము పెట్టే ఏ ಏನ್ విషయం కన్నా, ಬರುತ್ತಪ್ಪ ಅಪಾಯ, ಏನ್ ಬರುತ್ತೆಪ್ಪ, ఏ అపాయం వస్తుందో, ಆದ್ರೆ ದೇವರು ಕಾಯುವ ದೇವರು. మన దేవుడు కాపాడే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ಇರುಳಲ್ಲಿ ಭಯ ಹುಟ್ಟಿಸುವ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳಿಗೂ, రాత్రి వేళ కలుగు భయము కలిగించే అన్ని కార్యాలకు, ಆತನ ಹಾರಿ ಬರುವ ಆತನ ಎಲ್ಲ ಬಾಣಕ್ಕೂ పగటి వేళ ఎగురు అన్ని ಆತನು బాణములకు ನಮ್ಮನ್ನ ಕಾಯ್ತಾನೆ. ఆయన మనల్ని ಆಮೇಲೆ కాపాడుతారు. ಮೂರನೇದಾಗಿ మూడవదిగా 6ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ 6వ వచనము, ವಿಪತ್ತಿಗೂ ಮುಂದೆ ಹಾನಿಕರವಾದ ಮಧ್ಯಾಹ್ನದ ಕೇಡಿಗೂ ಅಂಜ ಕಾರಣವಿಲ್ಲ. ಓಕೆ, చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు ಈ ಭಯಪಡಕುಂದು. ರೋಗము ಆ ಥರ ಕನ್ನಡದಲ್ಲಿ ಬಂದಿಲ್ವಾ? ರೋಗ, ಆ ಒಂದು ರೋಗದಿಂದ ನಮ್ಮನ್ನು ಕಾಯುತ್ತಾನೆ. దేవుడు మనల్ని రోగాల ಅಲ నుంచి కాపాడుతాడు. ವಿಧವಾದ ರೋಗವು ಬರುವಾಗ 6ನೇ ఎన్నో ವಾಕ್ಯವನ್ನು, విధమైన రోగాలు వచ్చినప్పుడు, ಕತ್ತಲೆಯಲ್ಲಿ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಬರುವ ರೋಗಗಳು, మనకు తెలియకుండా వచ్చే ಕೆಲವು రోగాలు, ಹೆಸರುಗಳು ಇಲ್ಲದೆ ಬರುವಂತ ರೋಗಗಳು, కొన్ని వస్తున్న రోగాలు, ಆ ಒಂದು ರೋಗಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡುತ್ತಾನೆ. ఆ రోగాల నుంచి దేవుడు మనల్ని ಓಕೆ, కాపాడుతాడు. ಸಮಯ ಆಗಿದೆ. 4ನೇದಾಗಿ 7-8 ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ 4వదిగా 7-8 వచనాలు మనం ಆತನು ನಮ್ಮ చూసినట్లయితే, ಬಲಭಾಗದಲ್ಲಿ ಬಲವಾಗಿ ಇರುತ್ತಾನೆ, ನಮ್ಮ ಎಡಭಾಗದಲ್ಲಿ ಆತನು ಬಲವಾಗಿ ನಿಂತಿರ್ತಾನೆ. నీ పక్కన 10,000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ಆಮೆನ್. ಆಪತ್ತುಗಳು ನಮ್ಮನ್ನು ಮುಟ್ಟದ ಹಾಗೆ ఏ ఒక చెడు మనల్ని ನಮ್ಮ ముట్టకుండా, ಬಲಭಾಗದಲ್ಲಿ, మన కుడి పక్కన, ನಮ್ಮ ಎಡಭಾಗದಲ್ಲಿ మన ಆತನು ఎడం పక్కన ಬಲವಾಗಿ ಇರುತ್ತಾನೆ. ఆయన బలముగా ఉంటారు. ಆಮೆನ್. ఆమేన్. ನಮ್ಮ ಮಾರ್ಗಗಳೆಲ್ಲ ಆತನು ಕಾಯುತ್ತಾನೆ. ఆయన మనల్ని మన మార్గంలో అంతా ಆತನ కాపాడుతారు. ನಂಬಿಗಸ್ತರಾಗಿರುವ ನಾವುಗಳು
ఆయనని నమ్ముకున్న మనము ಸಿಂಹದ ಹಾಗೆ, సింహము వలె, ಘಟ ಸರ್ಪದ ಹಾಗೆ సర్పము వలె, ಇರುವ ಆಗಲ ಮೇಲೆ ನಡೆದು ಹೋದರೂ ಕೂಡ ದೇವರು ನಮ್ಮನ್ನ ಕಾಯ್ತಾರೆ. సింహము సర్పము పైన మనం నడిచినా ಅದು కూడా దేవుడు ದೇವರ మనల్ని ಒಂದು కాపాడుతాడు. ಸಂರಕ್ಷಣೆ. ಆಮೆನ್. ఇది దేవుని యొక్క ಅದರಿಂದ ಪ್ರಿಯ సంరక్షణ. ದೇವ ಜನರೇ, నా ప్రియ దేవ ಅವರು జనాలారా, ನಿಮ್ಮನ್ನ ಕಾಯುತ್ತಾರೆ. దేవుడు మిమ్మల్ని ಇರುವಂತ కాపాడుతాడు. ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ఒక్కసారి మనం ఉన్న స్థలంలో ದೇವರು లేచి ನಮ್ಮನ್ನು నిలబడుకుందాం. ಕಾಯುವ ಕಾರ್ಯಗಳು. దేవుడు మనల్ని కాపాడే ಆದ್ರೆ విషయాలు. ದೇವರು ಇಲ್ಲಿ ನಮಗೆ ವಾಗ್ದಾನಗಳು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. 7 ಪ್ರಾಮಿಸಸ್. దేవుడు మనకి ఇక్కడ 7 వాగ్దానాలు ఇస్తున్నారు. ಏನ್ ವಾಗ್ದಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ಏನ್ 14ನೇ ವಾಗ್ದಾನ ವಾಕ್ಯದಿಂದ ಇస్తున్నారు? 16ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ 14వ ಅಧ್ಯಾయం నుంచి వచనం నుంచి ಐ 16వ ವಿಲ್ వచనం. ಡೆಲಿವರ್ ಹಿಮ್, ಆತನನ್ನು ಬಿಡಿಸುವೆನು. నేను ಅತನಿని ತಪ್ಪಿಂచెದನು. ಐ ವಿಲ್ ಸೆಟ್ ಹಿಮ್ ಆನ್ ಹೈ, ಆತನನ್ನು ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಡುವೆನು. నేను ఆయనని ఉన్నత స్థానంలో పెడతాను. ಆಮೆನ್. ಐ ವಿಲ್ ಆನ್ಸರ್ ಹಿಮ್, ಆತನನ್ನು ನೋಡಿ ಬೇಡಿಕೊಳ್ಳುವಾಗ, ಆಪತ್ತಿನಲ್ಲಿ ನೋಡಿ ಕೂಗಿಕೊಳ್ಳುವಾಗ ಆತನಿಗೆ ಉತ್ತರವನ್ನು ನಾನು ఆయన ದಯಪಾಲಿಸುತ್ತೇನೆ. కష్టంలో ఉండి నా వైపు మొరపెట్టినప్పుడు నేను జవాబిస్తాను. ಆಪತ್ತು ಎಂಬುದಾಗಿ ಬರುವಾಗ కష్టం వచ్చినప్పుడు, ಆತನ ಜೊತೆನಲ್ಲೇ ನಾನು ಇರುತ್ತೇನೆ. ಶ್ರమలో నేను అతనికి తోడై ಆತನನ್ನು ఉండేదను, ಕಾಪಾಡುತ್ತೇನೆ. అతనిని కాపాడేదను. ಆಮೆನ್. ಅದು ಮಾತ್ರವಲ್ಲ, ಅದರಿಂದ ನಾನು ಬಿಡಿಸುತ್ತೇನೆ. ఆ కష్టాల నుంచి నేను విడిపిస్తాను. ದೀರ್ಘಾಯುಸ್ಸನ್ನು ನಾನು ಅನುಗ್ರಹಿಸ್ತೇನೆ. దీర్ఘాయుష్ను నేను ఇచ్చి ನನ್ನ తృప్తిపరుస్తాను. ಪೂರ್ಣವಾದ ರಕ್ಷಣೆಯನ್ನ ತೋರಿಸ್ತೇನೆ. నేను సంపూర్ణమైన ಆಮೆನ್. రక్షణని ಇದು ದೇವರ చూపిస్తాను. ಸಂರಕ್ಷಣೆಯ ವಾಗ್ದಾನ. ఇది దేవుని యొక్క సంరక్షణ ದೇವರ వాగ్దానం. ಪರಿಪೂರ್ಣ ಉದ್ದೇಶ దేవుని యొక్క పరిపూర్ణమైన ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ఉద్దేశము ನೆರವೇರುವ ತನಕ మన జీవితంలో నెరవేరే ಆತನು ನಮ್ಮನ್ನ వరకు ಕಾಯ್ದು ನಡೆಸ್ತಾರೆ. ఆయన ಆಮೆನ್. మనల్ని కాపాడి ಆತನು నడిపిస్తాడు. ನಿಮ್ಮನ್ನ ಕಾಯ್ದು ನಡೆಸ್ತಾರೆ. ఆయన మిమ్మల్ని కాపాడి ಆಮೆನ್. నడిపిస్తాడు. ನಿಮ್ಮ ಮೇಲೆ ಇಟ್ಟ ದೇವರ ಉದ್ದೇಶ ನೆರವೇರುವ ತನಕ మీ మీద ఉన్న ఆ ప్రణాళిక ದೇವರ నెరవేరే వరకు ಭದ್ರತೆ ನಿಮಗಾಗಿ ಇರುತ್ತದೆ. దేవుని యొక్క కాపుదల ಆಮೆನ್. ಹಾಗೆ మీకుంటది. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ, కళ్ళను మూసుకొని ಆಮೆನ್, ನಮ್ಮ ಬಲಗೈಯನ್ನು ಪರಲೋಕಕ್ಕೆ ನೇರಾಗಿ మన ಎತ್ತಿ. కుడి చేయి ಆಮೆನ್. పరలోకానికి ಹಾಗೆ ನಾವು ఎత్తి ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మనం ప్రార్థన ಆತನು చేద్దాం. ನಿಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರು. ఆయన మిమ్మల్ని కాపాడే ಆಮೆನ್. దేవుడు. ಆತನು ನಿನ್ನನ್ನು ತನ್ನ ರೆಕ್ಕೆಗಳಿಂದ ಒದಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ఆయన తన రెక్కల కింద మిమ్మల్ని ಆತನ దాచి పెడతాడు. ಪಕ್ಕೆಗಳ ಮರೆಯಲ್ಲಿ ನಿನಗೆ ಆಶ್ರಯವನ್ನು ಕೊಡುತ್ತಾನೆ. ఆయన పక్కన మీకు ఆశ్రయాన్ని ఇస్తాడు. ಆತನ ಸತ್ಯತೆಯೇ ನಿನಗೆ ಕೇಡಿಯು ಗುರಾಣಿಯಾಗಿ ಇರುತ್ತದೆ. ఆయన ಸತ್ಯమే మీకు ದುರಾಣಿ ಅಯುಂది. ಇರುಳಲ್ಲಿ ಭಯ ಹುಟ್ಟಿಸುವ ಯಾವುದಕ್ಕೂ ನೀನು ಭಯಪಡುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇರುವುದಿಲ್ಲ. రాత్రి భయపెట్టించే ఏ విషయానికి కూడా మీరు ಹಗಲಲ್ಲಿ భయపడాల్సిన ಆರಿ అవసరం ಬರುವ లేదు. ಬಾಣವು ನಿನಗೆ ಆಪತ್ತನ್ನು ಉಂಟು ಮಾಡುವುದಿಲ್ಲ. ఎగిరి వస్తున్న బాణాలకు భయపడాల్సిన అవసరం లేదు. ಕತ್ತಲಲ್ಲಿ ಸಂಚರಿಸುವ ವಿಪತ್ತಿಗೂ ಹಾನಿಕರವಾದ ಮಧ್ಯಾಹ್ನದ ಕೇಡಿಗೂ ಅಂಚುವಂತ ಭಯಪಡುವಂತ ಕಾರಣ ಇಲ್ಲ. చీకటిలో వచ్చే ఉపద్రవానికి భయపడాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం వచ్చే దానికి భయపడాల్సిన ನಿನ್ನ అవసరం లేదు. ಮೊಗಿಲಲ್ಲಿ 1000 ಜನರು ಬಿದ್ದರು. నీ కుడి ఎడమ పక్కన 1000 ನಿನ್ನ మంది పడినా, ಬಲಗಡೆಯಲ್ಲಿ 10,000 ಜನರು ಸತ್ತು ಬಿದ್ದರು. నీ కుడి పక్కన 10,000 మంది చనిపోయి పడినా ನಿನಗೇನು ತಟ್ಟದು. నీకు మాత్రం ఏ అపాయము రాదు. ಆಮೆನ್. ದುಷ್ಟನು ನಿಮ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ಬರುವುದಿಲ್ಲ. దుష్టుడు నీ మార్గములోకి రాడు. ಯಾಕಂದ್ರೆ ಯೆಹೋವನೇ ನಿಮ್ಮ ಶರಣನಾಗಿದ್ದಾನೆ. ఎందుకంటే యెహోవా దేవుడే నీకు ಪರಾತ್ಮರನ ఆశ్రయమై ఉన్నాడు. ಪಾದವೇ ನಿನಗೆ ನಿವಾಸ ಸ್ಥಾನವಾಗಿದೆ. మహోన్నతుని పాదాలే నీకు నివాస స్థానమై ఉంది. ಆತನು ನಿಮ್ಮನ್ನು ಸಂರಕ್ಷಿಸುತ್ತಾನೆ. ఆయన మిమ్మల్ని కాపాడుతారు. ನೀನು ಹೋಗುವಾಗ ಎಲ್ಲ ನಿನ್ನನ್ನು ಕಾಯುತ್ತಾನೆ. నీవు పోవు వేళలో అంతా కూడా ఆయన నిన్ను ಆತನು కాపాడుతాడు. ನಿನ್ನ ವಿಷಯವಾಗಿ ఆయన నీ ತನ್ನ గురించి ದೂತರಿಗೆ ಆತನು ಆಜ್ಞಾಪಿಸುತ್ತಾನೆ. తన దూతలకు ఆజ్ఞాపన ನಿನ್ನ ఇస్తున్నారు. ಕಾಲುಗಳು ಕಲ್ಲಿಗೆ ತಗಲದಂತೆ ಆ ದೂತರುಗಳು ನಿನ್ನ ಪಾದಗಳನ್ನು నీ ಎತ್ತಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. కాళ్ళు రాయిని తగులకుండా ఆ దూతలు మిమ్మల్ని ఎత్తుకుంటారు. ಸಿಂಹದ ಹಾಗೆ, ಸರ್ಪದ ಹಾಗೆ ಬಲವಾಗಿ ಯಾವುದೇ ಕಾರ್ಯಗಳು ಬಂದರೂ ಕೂಡ సింహము వలె సర్పము వలె బలమైన దుష్టు కార్యాలు ಅದನ್ನ వచ్చినా కూడా ತುಳಿದು ಹೋಗುವಾಗ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುತ್ತಾರೆ. వాటిల్ని తొక్కిపోయే బలము దేవుడు మీకు ఇస్తారు. ಅವರು ನಿಮ್ಮಲ್ಲಿ ಆಸಕ್ತನಾಗಿರುವುದರಿಂದ ఆయన మీ మీద ఒక తన దృష్టి ఉంచినందుకు ನಿಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸುತ್ತಾನೆ. మిమ్మల్ని కాపాడుతారు. ನೀವು ಆತನನ್ನು ಅರಿತಿರುವ ಕಾರಣ మీరు ఆయనను ఎరిగి ನಿಮ್ಮ ఉన్నందుకు ಜೀವಿತವನ್ನ ಉದ್ಧರಿಸುತ್ತಾರೆ. మీ జీవితాన్ని ఉద్ధారం చేస్తారు. ಆತನು ನಿಮ್ಮ ಒಂದು ಮೊರೆಯನ್ನ ಕೇಳುತ್ತಾನೆ. మీ యొక్క ప్రార్థనను వింటారు. ಸದುತ್ತರವನ್ನ ಕೊಡುತ್ತಾನೆ. ఆ ప్రార్థనకి ఉత్తరం ఇస్తారు. ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ನಿಮ್ಮ ಹತ್ತಿರದಲ್ಲಿ ಇರುತ್ತಾನೆ. మీ కష్టకాలములో మీ పక్కనే ನಿಮ್ಮನ್ನು ఉంటారు. ತಪ್ಪಿಸಿ ಘನಪಡಿಸುತ್ತಾರೆ. మిమ్మల్ని కష్టాల నుంచి తప్పించి ದೀರ್ಘಾಯುಸ್ಸನ್ನು ఘనపరుస్తారు. ಅನುಗ್ರಹಿಸುತ್ತಾರೆ. దీర్ఘాయుష ఇస్తారు. ಆತನು ನಿಮಗೆ ವಿಶೇಷವಾದ ರಕ್ಷಣೆಯನ್ನ ತೋರಿಸುತ್ತಾನೆ. ఆయన మీకు ವಿಶೇಷమైన రక్షణను ಪರಿಶುದ್ಧನಾದ చూపిస్తారు. ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధుడైన మంచి ನೀನು తండ్రి, ಸಂರಕ್ಷಣೆ ಕೊಡುವಂತ ದೇವರು ಸ್ವಾಮಿ. మీరు సంరక్షించే దేవుడు. ಎಲ್ ಮೋಶಾ, ఎల్ మోషాయ్, ನಮ್ಮನ್ನು ಕಾಯುವ
ದೇವರು, మమ్మల్ని కాపాడే దేవుడు. ನೀನು ಎಲ್ ಎಲಿಯೋ, మీరు ఎల్ ఎలియోనై, ಎಲ್ ಶಡಾಯ್, ఎల్ షడాయ్, ಯಾವೇ, యెహోవా, ಎಲೋಹಿಮ್, ఎలోహిం, ನೀನು ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರಾಗಿದ್ದೀರಿ మీరు ಅಪ್ಪ. మమ్మల్ని కాపాడే దేవుడు. ಇವತ್ತು ಆರಾಧನೆಗೆ ಬಂದ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಹಾಗೇ ನೀನು ಕಾಯ್ದು ನಡೆಸು ఈ ಸ್ವಾಮಿ. రోజు ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ దేవా. ಬಲಪಡಿಸು ದೇವರೇ. ప్రతి ఒక్కరిని బలపరచండి. ಪ್ರತಿ ಒಬ್ಬರ ಅಗತ್ಯತೆಗಳನ್ನ ಸಂಧಿಸು ಸ್ವಾಮಿ. ప్రతి ఒక్కరి అవసరతలు సంధించండి. ಈ ಒಂದು ವಾರದಲ್ಲಿ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನ ಅವರು ಅನುಭವಿಸಲಿ, ఈ వారంలో మీ యొక్క ప్రసన్నత వాళ్ళు ನಿನ್ನ అనుభవించండి. ಸಂರಕ್ಷಣೆಯನ್ನ ಅವರು ಅನುಭವಿಸಲಿ మీ ಸ್ವಾಮಿ. యొక్క సంరక్షణని వాళ్ళు ಎಲ್ಲ అనుభవించండి. ಅಗತ್ಯತೆಗಳನ್ನ ಸಂಧಿಸು ದೇವರೇ. వాళ్ళ అన్ని అవసరతల్ని తీర్చండి. ಯಾರೆಲ್ಲ ಬಲಹೀನವಾಗಿ ಬಂದಿದ್ದಾರೋ ఎవరైతే బలహీనంగా వచ్చినారో ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసయ్య ಒಂದು నామములో ಸ್ವಸ್ಥತೆ ಆಗಲಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. వాళ్ళకి సంపూర్ణ స్వస్థత ಎಲ್ಲ అనుగ్రహించండి. ರೋಗಗಳು ನೀಗಿ ಹೋಗಲಿ, ప్రతి రోగము నుంచి ಎಲ್ಲ వాళ్ళని ದುಷ್ಟ విడిపించండి. ಶಕ್ತಿಯ ಕಾರ್ಯಗಳು ಲಯವಾಗಲಿ, అన్ని దుష్ట కార్యములు లయమైపోని, ಎಲ್ಲ ಬಂಧನಗಳು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬಿಚ್ಚಿ ಹೋಗಲಿ. అన్ని కట్టులు యేసయ్య నామంలో విరిగిపోని, ತಮ್ಮ ಭವಿಷ್ಯ ದಿನದ ಕುರಿತಾಗಿ ಭಯದಲ್ಲಿ ಇರುವವರನ್ನ వాళ్ళ భవిష్యత్తుల గురించి ఆలోచించి భయపడుతున్న ದೇವರೇ వాళ్ళు ಧೈರ್ಯಪಡಿಸು ದೇವರೇ, ధైర్యపరచండి ಅವರ దేవా. ಬಲಪಡಿಸು ದೇವರೇ. వాళ్ళని బలపరచండి. ಅವರ ಪಕ್ಕದಲ್ಲಿ ನೀನು ಬಲಭಾಗದಲ್ಲಿ ನೆರಳಿನಂತೆ ಇರುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. వాళ్ళ పక్కన వాళ్ళ నీడగా మీరు నిలబడి ಅವರನ್ನು ఉన్నందుకు ನಡೆಸಲು స్తోత్రమయ్యా. ಪ್ರಾರಂಭಿಸಿದ ದೇವರು వాళ్ళని నడిపించడం ప్రారంభించిన ಕೊನೆ దేవా. ತನಕ ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ అంతము ಸ್ವಾಮಿ. వరకు నడిపించడం ಕುಟುಂಬವನ್ನು ಬೇಲಿಟ್ಟು ಕಾಯ್ದುಕೋ ಸ್ವಾಮಿ. వాళ్ళ చుట్టూ ఒక అగ్ని బేల వేసి కాపాడండి ಕೆಲಸ దేవా. ಸ್ಥಳಗಳಲ್ಲಿ ನಿನ್ನ ಸಂರಕ್ಷಣೆ ಇರಲಿ వాళ్ళు ಅಪ್ಪ. ಪನಿ చేస్తున్న స్థలాలలో సంరక్షణ ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಎಲ್ಲವನ್ನು ಒಪ್ಪಿಸಿ ಕೊಡುತ್ತೇವೆ. మీ యొక్క ఆಳ್వికెకి అన్ని ఒప్పిస్తున్నాం ನಿಮಗೆಲ್ಲ దేవా. ಘನತೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. మీకే అంత ఘనత మహిమ ನಮ್ಮ చెల్లిస్తున్నాము ರಕ್ಷಕನು తండ్రి. ಒಡೆಯನಾದ మా రక్షకుడు మా దేవుడై ఉన్న ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಒಳ್ಳೆಯ ತಂದೆಯೇ. యేసయ్య ನಾಮములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ಆಮೆನ್. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ, ನನ್ನ ಮನವೇ Bless the Lord. Oh, ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, my most ನನ್ನ ಸರ್ವೆಂದರಿಗೆ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. Bless the Lord. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೆನ್. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆಯ ಐಕ್ಯತೆಯು, ಸಂರಕ್ಷಣೆಯು, ಭದ್ರತೆಯು, ಒದಗುವಿಕೆಯು ಎಲ್ಲರ ಜೊತೆಯಲ್ಲಿ ಇದು ಇಡೀ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ನಡೆಸಲಿ. ಆಮೇನ್, ಆಮೇನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಆಮೇನ್. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್, ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್.